కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే 1982 నుంచి స్టార్ట్ చేయాలి. ఒక డాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి ఎంపీ, ఒకసారి రాజ్యసభ. దగ్గుపాటి వెంకటేశ్వరరావు. సో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. చాలా తక్కువ మంది తెలుసు. దగ్గుపాటి పురంధేశ్వరి గారిని చేసుకోక ముందు వెంకటేశ్వర గారి ఓన్ సిస్టర్ ని రామారావు గారి పెద్ద బయటించేవాడిని. హీరో అయినప్పుడు కూడా రామారావు గారు అమ్మాయిని తీసుకుంటానన్నప్పుడు, లేకపోతే సంబంధం వచ్చినప్పుడు ఇది చెప్తారు. మామగారు కట్నం కింద ఏమి ఇచ్చారు? అమ్మాయిని ఇచ్చారు సార్. మేడం గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? హస్బెండ్ కంటే ముందు ఏమవుతున్నావు? బావా. మరి ఓకే. మీరేమని పిలుస్తారు మేడం ని? రకరకాలు పిలుస్తుంటాం. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంటుందో రాజకీయాల్లో నాకన్నా పరిపక్వతంగా బాగా మాట్లాడుతున్నారు, నాకన్నా పరిపక్వత అనేటట్టు ఉంటుంది అని పబ్లిక్ అనుకుంటారు. నేను అనుకోకూడదు. ఏం చెప్తారు ఫస్ట్ ఈ వారసత్వం గురించి? రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయాలంటే అట్లా కాదు, ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేసేటట్టు వ్యవస్థ కావాలి. అప్పుడు కళ్ళతో వెతికే వాళ్ళు, ఇప్పుడు కట్లతో. పేర్లు కూడా చెప్పండి, చెప్తాను. ఒక నలుగురు 5 పేర్లు చెప్పండి. ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళలో. ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా దిగిపోతున్నారో లేకపోతే దించేస్తున్నాము, మీ భాషలో ఏదైనా కావచ్చు, అలాంటి పరిస్థితులలో మామయ్య అని పక్కన పెడితే అప్పుడు దాకా దేవుళ్ళ చూసిన ఒక రామారావు గారు మీ కంటికి ఎలా కనిపించారు అసలుకి? ఆయన జీవితంలో అలా రాజకీయంగా కాబట్టి జరిగింది అనేటట్టు ఉంటుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు వచ్చేసాను, చంద్రబాబు నన్ను ప్రపోజ్ చేయమంటాడు, ఏమని చెప్పాను. జ్యోతిష్మంటే నేను నమ్మను యాక్చువల్ గా, కానీ గ్రహాలు ఇవన్నీ ఉంటవి అని చెప్తా ఉంటాను. సైన్స్ స్టూడెంట్, ఒక డాక్టర్, ఇవన్నీ నమ్ముతారండి? పదవి గండం అనేది ఒక స్త్రీ రూపంలో వచ్చింది లక్ష్మీభారతి గారు అని చెప్పేసి, ఆవిడ గురించి ప్రస్తావన ఇంటర్వ్యూలో అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈమధ్య వాళ్ళ అమ్మ చెప్పింది, నా చేతులు ఏం చెప్తారు మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన గురించి ఏం చెప్తారు? అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని అతను పుచ్చుకోలేదు అనేది నా భావన. అక్కడికి పెట్టుకుని దాడులు చేయటము, జైలులో పెట్టడము, ఆశ్రమైనటువంటి లెక్కని జనాలకు పంపించి, నాకు చూసినట్టు మా డ్రైవర్ బ్రదర్ చనిపోయాడు, మా కజిన్ చనిపోయాడు. ఏంట్రా అంటే 35-40 ఏళ్ళు కదా సార్, ఇక్కడ తాగి చచ్చిపోయాడు. చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ఎక్కువ చెప్పడం ఒకటి అలవాటు లేదు అంటే ఉండదు. రాజకీయాలలో వచ్చిన చిన్న చిన్న పొరపత్యాల వల్ల ఇంటర్వ్యూలో చెప్పారు 30 సంవత్సరాలు బాబు గారితో మాట్లాడలేదని. ఆమె ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పారు బోనమ్మ గారితో ఆమె కూడా 30 సంవత్సరాలు మాట్లాడలేదని. ఈ కుటుంబాలు బాగుపడిన సందర్భాలు ఇప్పుడు హత్య చేసుకున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అందరికి ఆ స్టేజ్ మీద. కళ్ళ నీళ్ళు తిరిగింది నాకు. మామయ్య గారు మీతో చివరిగా చెప్పిన మాటలంటే ఏమని చెప్తారు? అంటే ఆయన దించిన తర్వాత ఆయన బతుకుంటే ఇంకో రకంగా ఉండేది, అసలు రూపమే మారిపోయి ఉండేది. చనిపోవటం వల్ల ఇదంతా జరిగింది.
హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే 1982 నుంచి స్టార్ట్ చేయాలి. ఇది నేను స్టార్ట్ చేసే కన్నా ఆయన మాటల్లో వినాలని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ముందు ఆయన గురించి మాట్లాడే కన్నా కూడా ఆయన రాసిన పుస్తకాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తెలుగువారి చరిత్ర, వేర్పాటువాదం ఒకటి కావచ్చు, అండ్ ప్రపంచతత్వం, నాయకత్వం, ఒక చరిత్ర కొన్ని నిజాలు. నిజంగా ఈ ఒక చరిత్ర కొన్ని నిజాలు చెప్పాలి అంటే ఎంతో మంది ఈ పుస్తకాన్ని అంటే అందుబాటులో కూడా లేకుండా వీర్స్ అంతగా ఇష్టపడి కొనుక్కొని మరీ చదివిన పుస్తకం ఈ పుస్తకం అన్నమాట. దీని గురించి చాలానే అడగాలి ఇంటర్వ్యూలో మనం కూడా. అండ్ ఇంకొకటి ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు, ఆ తర్వాత అండ్ ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు, ఇవన్నీ రాసింది పెద్ద కవి అనుకుంటున్నారా మీరంతా? కానే కాదండి. ఒక డాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి ఎంపీ, ఒకసారి రాజ్యసభ. ఇన్ని అధిరోహించినప్పటికి కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో లేనప్పటికి కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో మెదులుతున్న, నానుతున్న ఒకే ఒక్క పేరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు నందమూరి వంశం గురించి అండ్ దగ్గుపాటి వంశం గురించి, ఆయన రాజకీయ చరిత్ర గురించి, ఆయన చరిత్ర గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. సో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అండి. తెలియకుండా లోపల ఒక మంచి మనిషిని కలిసాము, ఒక మంచి వ్యక్తితో మాట్లాడాము, కల్మషం లేని అండ్ ఆజాత శత్రువు అయిన రాజకీయాల్లో ఉన్న ఒకే ఒక్క వ్యక్తితో ఈరోజు నేను కలిసి ఒక కాఫీ తాగానన్న ఫీలింగ్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా కలిగిస్తూ వస్తున్నారు. కలుగుతుంది అంటే అది మీ మంచి మనసు, ఏదో ఉందంటారు, ఏదో ఉంది, అట్రాక్ట్ చేసే గుణం అయితే మీ దగ్గర చాలానే ఉంది. అది ఉంది కాబట్టి ఇంతమంది ఇప్పటికి మిమ్మల్ని మర్చిపోవట్లేదు సార్. ఇప్పటికీ మిమ్మల్ని స్మరించుకుంటూ ఉంటారు. ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ కారంచేడు లాంటి ప్రాంతాలలో ఇప్పటికీ దగ్గుపాటి అన్నా, దగ్గుపాటి వంశం, చెంచురామయ్య గారు అన్నా, మీరన్నా, మీ పిల్లలన్నా, మీ వారసత్వం అన్నా కానీ ఇష్టపడుతూ ఉంటారు. ఏం చెప్తారు ఫస్ట్ ఈ వారసత్వం గురించి? వారసత్వం అనేటటువంటిది ఏమో నాకు తెలియదు, కానీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవటమే ఒక చిత్రమైనటువంటి సన్నివేశం అది నాది. ఓకే. ఒక ఆవేశము, ఒక ఆదర్శము, ఈ రెండు కలిసినటువంటి ఎంట్రీ అది. ఓకే. ఆ ఆవేశం ఏంటంటే మీరు అన్నట్టు యంగ్ బ్లడ్ అయి ఉండొచ్చు. ఆ ఆదర్శం ఏంటంటే సమాజంలో కొన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు, వ్యవస్థ, ఏర్పాటు అనేటటువంటిది మనం ఎంత చేయగలం అనేటటువంటిది కాకుండా మనం అలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తిత్వమేమో. ఓకే. అందువల్ల ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టక ముందు నాకు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశము లేదు. ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలనేటటువంటి అవసరం కన్నా కూడా ఉద్దేశమే లేదు నాకు. మా నాన్నగారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బ్రహ్మానంద రెడ్డి గారితో, నారాయణరెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ వాతావరణంలో ఉండి కూడా నేను నాన్నగారు ఎందుకు మనకి రాజకీయాలు అనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తినే నేను. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు నేను ఇక్కడ యాక్సిడెంటల్గా ఉన్నాను హైదరాబాద్లో. ఉండి ఆయన అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఊటీ షూటింగ్కి. 23 అనుకుంటాను, 22 మార్చి 82. నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేను అప్పటికి మెడిసిన్ అయిపోయింది. తర్వాత రామారావు గారితో ఒక సినిమా చేశాను. మెడిసిన్ అయినా కానీ, పీడియాట్రిక్స్ చేసినా కానీ నాకు దానిలో కన్నా కూడా బయట వ్యాపారంగా ఉండి 10 మందిని పోషిస్తూ 10 మందికి జీతాలు ఇస్తూ ఆ రకంగా సంపాదన చేయటం బెటర్ ఏమో, అనైతికంగా ఉందేమో డాక్టర్గా. నేను సక్సెస్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ స్టూడెంట్నే నేను, కానీ అది చాలదేమో మన యొక్క జీవితానికి అని చెప్పి నేను ఇలా ఊహించుకుంటూ ఉండేవాడిని. ఆ ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి నేను ఆ రోజు గ్రానైట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టాలనేటటువంటిది, లేకపోతే మా ఫాదర్ అయితేనేమో నర్సింగ్ హోమ్ పెట్టాలండి. ఈ బిజినెస్ యాంగిల్లోనే వచ్చాము యాక్చువల్గా. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు 29 మార్చిగా అప్పుడే మేము చలమేశ్వర గారు కలుసుకుని
ఆయన పార్టీ పెడతా ఉన్నాడు, ఎవరు ఏమి చేస్తున్నట్టు లేరు, ఎలా ఇది సాధ్యమవుతుంది ఒకడే వచ్చి అని అంటే కుటుంబ వ్యక్తుల్లో కూడా ఎవరు కూడా లేరు ఆయన దగ్గర. ఆయన భాస్కరరావు గారు వచ్చారు, ఆదియ్య రత్తయ్య నారాయణ అని ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు. మరి ఇంత పార్టీ నిర్వహించాలి అని అంటే కనీసం ఆఫీస్లో కొంచెం పనిచేసేటటువంటి కావాలి కదా. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే పాంప్లెట్లు రాయడం కానివ్వండి, పాంప్లెట్లు పంచడం కానివ్వండి, ఏదో రకమైనటువంటి ఆఫీస్ వర్క్ జెండా కట్టడం కానివ్వండి. అంటే కట్టేవాడు లేదని కాదు, దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఈ elections వరకు వ్యక్తి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. ఉండాలి. 24 hours ఉండి నోట్ చేసుకునే వ్యక్తి. దానికోసం అని చెప్పి ఉందాము. ఆయన ఇటు ఎన్నికలు అయిన తర్వాత మన పని మనం చేసుకున్నాము అనే భావంతో ఉండేవాడిని. సో అది కాస్త తిరిగి ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చే, యాక్చువల్గా రాజకీయంలో ఉండాల్సి వచ్చే ఓకే ఉండి 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా నిర్వహించి, అయితే ఒక మాట మాత్రం ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పిన దానికి కనెక్షన్ చెప్తాను మీకు. ఆ రోజు నాకు ఎమ్మెల్యే ఏడుకొండలు అనే సినిమా మీకు గుర్తుందండి. అంటే ఒక రాజకీయ నాయకుడిని ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సినిమా అది. అంటే రాజకీయ నాయకుడు అంటే సమాజంలో ఒక ఏహ్యభావము, అసహ్యభావము, అతను కరప్ట్ మెలో అని చెప్పి, లేకపోతే మామూలుగా ప్రతిదానికి కూడా లంచాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకో రకంగా వ్యవహరించడం తప్పితే అతని మీద సదభిప్రాయం లేదు. సో అది ముద్రపడినటువంటి ఇది. అలా మనం రాజకీయంలో నుంచి నిష్క్రమించే రోజున మనం అలా అనిపించుకోకూడదు, వీడు ఎదవరా. ఎప్పటికప్పుడు నిష్క్రమిస్తాం, మంత్రి చేయనివ్వండి, లేకపోతే ఇంకోటి చేయనివ్వండి. నిష్క్రమణ అనేటటువంటిది రాజకీయంలో పర్మనెంట్ కాదు. ఆ నిష్క్రమణ ఆ సందర్భంలో వీడు చెడ్డవాడు అనిపించుకోకూడదు అని మాత్రం ఒక అండర్లైన్ ఉంది. అది నా కెరీర్ మొత్తం నన్ను హార్ట్ చేసింది. అందువల్లే నేను రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అనిపించుకోకుండా బయటకు వచ్చి, ఇవాళ మళ్ళీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, లేకపోతే ఇవాళ పుస్తకం రాసినా, లేకపోతే పబ్లిక్లోకి వెళ్ళినా, మీరు ఇందాక చెప్పిన 4 మాటలు చెప్పగలిగిన ఒక ఇంటర్వ్యూ చేసే ఒక వ్యక్తిని గురించి చెప్పటం అనేటటువంటిది ప్రజలు నమ్మితేనే చెప్తారు. ఉన్న మాట అది. సో ఆ మాట అనిపించుకునే నేను నిష్క్రమించాలి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఆ భగవంతుడు నాకు, అంటే ఇటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడిగా రిటైర్డ్ అయితే హ్యాపీ లైఫ్ కానీ చెడ్డవాడు కాదు వీడు. అంతే. ఇక్కడ నుండి ఇక్కడ మన దగ్గరికి వస్తారు, అడుగుతారు, పొగుడుతారు, అక్కడ పక్కకు పోయి స్టేజ్ దిగిన తర్వాత వీడు ఎదవరా అని చెప్పి మనసులో అనుకుంటాడు, లేకపోతే 10 మందితో కూడా అంటాడు. వాడు మనసులో అనుకోకూడదు అనేది నాకు ఒక అండర్లైన్. చెప్పాలంటే మీకున్న కెపాసిటీకి, మీకున్న అంటే ఆ సర్కిల్కి మీరు కూడా ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు కూడా వేయొచ్చు, కానీ వద్దు అనుకున్నారు. ఎత్తులు పైలెత్తులు అంటే రాజకీయంలో ఇవన్నీ సహజమే ఇవన్నీ, కానీ అండర్లైన్ ఏంటంటే ఆ గీత దాటకూడదు. ఓకే, చూసే వాళ్ళకి బాగోదు కూడా, బాగోదు, మన మనసుకే అది అసహ్యం వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, ఇవాళ రేపు ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందంటేనే ఒక ఫ్లెక్సీలు కానీ, ఆ కాన్వాయ్ కానీ, ఆ హడావుడి కానీ అసలు తట్టుకోలేకపోతున్నాం మనం. ముఖ్యంగా రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటికి ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంకా మితిమీరిపోయింది అది. బట్ 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే, 30 సంవత్సరాలకే మంత్రి, ఎలా తీసుకోగలిగారు దాన్ని? ఎలా మేనేజ్ చేయగలిగారు? ఆ ఈలలు, ఆ కేకలు, ఆ ఎత్తేయటాలు, జనం అసలు ఎట్లా అంటే మన చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా మన పతనాన్ని కోరుకున్నట్టే మనకు కనిపిస్తుంది, కానీ మనల్ని పైకెత్తినట్టు మాట్లాడతారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు నేను ఉన్నటువంటి పనిచేసినట్టు అనే తెలుగుదేశంలోనే నా పనితనం అంతా 95 వరకు 83 నుంచి 82 నుంచి 95 వరకు నా కార్యక్రమం ఏంటి? నేను ఎందుకున్నాను దానిలో? ఆ పార్టీ నిర్మాణానికి కోసం ఉన్నాను. ఓకే, ఆ పార్టీ నిర్మాణానికి ఈ కేకలు, ఈలలు ఇవనేటటువంటి సెకండరీ. నేను చూసిందల్లా కూడా ఏదైతే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక సిద్ధాంతం ఏంటి? ఉన్నటువంటి వ్యవస్థకి భిన్నం. ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? చెడిపోయినటువంటి వ్యవస్థ. రాజకీయాలంటే అట్లా కాదు, ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థకి రన్ చేయాలంటే ఎవరు? మనుషులు కావాలి. మనుషులు అంటే ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళని వెతకటము, అటువంటి వాళ్ళని పార్టీలో ప్రాముఖ్యత వచ్చేటట్టు చేయటము. ఈ కార్యక్రమానికే నా కార్యక్రమం అంతా కూడా. నేను హైదరాబాద్లో తక్కువ జిల్లాలు తిరుగుతుండేవాడము. తెలంగాణ జిల్లాలు అన్నీ తిరిగాను, రాయలసీమ జిల్లాలన్నీ తిరిగాను, ఆంధ్ర జిల్లాలు ఎక్కువ తిరిగాము, కోస్తా
అన్ని ప్రతి చోట కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేటటువంటిది ప్రతినిత్యము నా మైండ్లో కంటిన్యూస్గా అండర్లైన్ ఉండేటటువంటి ఒక ఆలోచన. అదే నా కార్యక్రమం. దానికి తగినటువంటి 4-5 తయారు చేసుకుని వాళ్ళతో చేసుకుని అలా ఒక చోట పార్టీ ప్రోగ్రామ్కి వెళ్ళామంటే కళ్ళు ఎత్తుతూ ఉంటాయి నాకు ఎవడెవడు. అట్లా చాలా మంది అంటే కళ్ళు ఎతికి అట్లా రమ్మని చెప్పి తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అలా వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు కళ్ళతో ఎతికే వాళ్ళు, ఇప్పుడు కట్లతో కళ్ళతో పేర్లు కూడా చెప్పండి చెప్తాను. ఓకే, ఒక 4-5 పేర్లు చెప్పండి. చంద్రబాబు నాయుడు విజయకుడును, రామ్మోహన్ నాయుడు వాళ్ళ మామ సత్యనారాయణ రాజు. ఒక రోజు నేను మంత్రిగా వెళ్ళా వాళ్ళ ఊరు. అది వచ్చిన సర్పంచ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాం ఊళ్ళో. అయిపోయిన తర్వాత వచ్చి గెస్ట్ హౌస్ రమ్మన్నా. గెస్ట్ హౌస్కి వచ్చాడు. అంటే ఆ కాన్స్టిట్యున్సీలో అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే సరే అభిప్రాయం లేదు. నెక్స్ట్ నువ్వు వర్క్ చేయి మొదలుపెట్టన్నా. ఎమ్మెల్యే అని చెప్పను నేను, వర్క్ చేయమని చెప్తాను నేను. వర్క్ చేశాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. అట్లనే పాలకొల్లు నర్సాపురం ఎమ్మెల్యే 4 సార్లు చేశాడు, ఎంపీ చేశాడు. మీ టైం సుబ్బారాయుడు మంత్రి కూడా చేశాడు. అతను కౌన్సిలర్ ఇక్కడ అన్నాను. తర్వాత ఎమ్మెల్యే చేశాడు, మంత్రి అయ్యాడు. అలా ఇప్పుడు ఇంద్రారెడ్డి ఉన్నాడు. ఇంద్రారెడ్డి నా దగ్గరికి కూడా రాలేదు యాక్చువల్గా. ఇంద్రారెడ్డిని నేను తెలుసుకుని, అతను ఒక పనితనాన్ని తెలుసుకుని తెలుగు యూత్లో అతను చెప్పకుండానే వేసేసి పార్టీలోకి ఇన్వైట్ చేసి తీసుకొచ్చి అతని తర్వాత కంటిన్యూస్గా మంత్రి, కంటిన్యూస్గా ఎమ్మెల్యే, మొత్తం ఆర్గనైజేషన్ అంతా అతను ఉండేవాడు. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఆలపాటి రాజా ఉన్నాడు. అలానే ఇప్పుడు దుల్లిపాటి నరేంద్ర ఉన్నాడు. వీళ్ళంతా కూడా తెలుగు యువత. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళంతా తెలుగు యువత ప్రెసిడెంట్స్. భూమా నాగిరెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా కూడా తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్ని పట్టుకొచ్చి పెట్టేసిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే తర్వాత మంత్రులు. ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళలో. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళే ఉంటారు. చాలా మంది పార్టీలు వాళ్ళే ఉంటారు ఇప్పుడు. సో ఈ కార్యక్రమం అది నేను చేశానని చెప్పే కన్నా కూడా వాళ్ళకి కూడా ఉండాలి యోగము రాజకీయంలో. ఇది ఒకటి స్టాండర్డ్ అనమాట. తర్వాత భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం అటువంటి వాళ్ళకి భగవంతుడు నా చేత చేయూతను ఇచ్చాడు అని అంటారు. దగ్గర నేను చేశానంటే మళ్ళీ అది పెద్ద గర్వం అయిపోతుంది. తప్పు అయిపోద్ది. అట్లా కాదు. ఎంతోమందిని చూసాం రాత్రి ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయినటువంటి వాళ్ళకి అదృష్టం కూడా రావాలి. అలా అందువలన ప్రస్థానం అట్లా కొనసాగింది. ఇవాళకి మళ్ళీ మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసే స్థాయిలో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అప్పుడు అన్నగారంటే ఒక గౌరవం, దానికి మించిన భయం అందరికి. బట్ ఇద్దరు అంటే మీకు భయం లేకపోవచ్చు సార్, నాయకులకి కూడా భయం. ఆయన దగ్గర మాట్లాడాలంటే ఎవరికి నోరు కూడా అలా ఏం కాదు, మెదపలేదు అని చెప్పి వింటూ అనుకుంటారు. కానీ భయం ఏం లేదు. ఆయనతో గట్టిగా ఎవరన్నా మాట్లాడితే నేను చాలాసార్లు చూశాను. ఆయనతో గట్టిగా కనుక వాదించగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాదిస్తే ఆయన వాళ్ళు ఎందుకు వాదించాడు, అతనిలో నిజాయితీ ఉంది అనేటట్టు ఉంటుంది. వెంటనే గ్రహించుకుని వాళ్ళు చెప్పిందే ఆఫీసర్స్ చూశాను నేను. చాలామంది ఆఫీసర్స్ ఆయనతో వాదించేటటువంటి ఆఫీసర్స్ని ఇప్పటిలాగా వాదించేట ఆఫీసర్లు ఉన్న రోజు గడపదు కూడా దొక్కడాడు చీఫ్ మినిస్టర్. అలా కాదు, ఆయనతో వాదించేటటువంటి ఆఫీసర్స్ని ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడో నేను చూశాను నేను. ఓకే, ఆ రకంగానే ఎన్నో పథకాలు ఆయనకి వచ్చినాయి. ఇది సాధ్యం కాదని అంటే ఎందుకు సాధ్యం కాదని వాళ్ళు వాదించేవాళ్ళు చూశాను నేను. మీరు ఎలా మనిషి స్ట్రైట్ ఫార్వర్డా లేకపోతే చాలా సెన్సిటివా? మీరు ఎలాంటి వ్యక్తిత్వం మీద అసలు? నేనా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇదే, నేను ఎమోషనల్. అందుకనే పెద్ద ఆయన దగ్గర చెప్పారు కదా 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది పెద్ద ఆయనతో కూడా వాదనలో. ఆ వాదనలతోటి ఆయన అయితే ఏంటంటే వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయనకు తెలుసు, అర్థమైంది. వీళ్ళు ఆ సిన్సియారిటీ ఉంది కాబట్టి. అందుకని నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసుకొచ్చేవాడు. ఆల్టర్నేటివ్ నన్ను ఏదైనా ఒక పథకం లేకపోతే ఇంకోటో విన్నప్పుడు మన వాదన ఏంటనేటటువంటిది ఆయన తీసుకుంటా ఉండేవాడు. అయితే ఏంటంటే మనం స్ట్రైట్గా చెప్తామనేటటువంటిది మాత్రం అది ఎవరికైనా ఇబ్బంది. ఒక పాలకుడికి ఒక నాయకుడికి ఎప్పుడు కూడా స్ట్రైట్గా చెప్పకూడదు. అది సరైన సమయంలో చెప్పాలి, సరైనటువంటి విధానంలో చెప్పాలి, నమ్రతతో చెప్పాలి. ఇది నాకుండేది కాదు. అది చంద్రబాబు దగ్గర ఆ లక్షణాలన్నీ బాగా ఉంటాయి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారా? ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ కథగా ఆయన ముందే ఇంకొకరి కథ చెప్పిస్తాడు. చెప్పించి ఆయన మెంటలు చేసి తర్వాత ఎంటర్ అవుతాడు ఆయన. నేనేమో ముందు ఎంటర్ అయిపోయి నేను అది అట్ట కుదురుద్ది అంట. నేను అట్లా అంటే కుదరదు. అది కూడా ఇబ్బంది అయ్యేది నాకు. సో ఇప్పుడు మీరే అన్నారు ఆయన అయితే ఆ వేలో రాగలదు, నేనైతే ఈ వేలో రాలేనని చెప్పారు కాబట్టి. బట్ చాలా కష్టం. ఒకే కాంపౌండ్ లో ఇద్దరు రాజకీయ నాయకులు
అల్లుళ్ళు ఎవరిని మెప్పించాలి, ఎవరిని నో చెప్పాలి, ఎవరికి ఎస్ చెప్పాలో కూడా ఆయనకి చాలా ఇబ్బందికరమైన ఒక ఇదని చెప్పుకోవచ్చు. అట్లా బట్ ఇప్పుడు నారా వర్సెస్ దగ్గుపాటి కాంపౌండ్స్ రెండు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు, అక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు. ఇవి ఎక్కువ ఉంటాయి ఆ రోజుల్లో. బట్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఇద్దరు, అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండిండింగ్ ఉంటుందా మీకు చంద్రబాబు గారికి? ఇప్పుడు మేము కాకపోతే ఏ రాజకీయ వ్యవస్థలో అయినా కూడా, ఇందిరాగాంధీ ఉందనుకోండి, 2 గ్రూప్స్ ఉండే, పేర్లు గుర్తులేవు, అట్లా ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నా లేకపోతే జగన్ దగ్గర ఉన్నా 2 గ్రూప్స్ ఉంటవి. ఇవి మామూలే. కాకపోతే ఏంటంటే నాయకత్వం ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, అది అవసరం కూడా పార్టీకి ఎప్పుడు కూడా. ఎందుకంటే 2 వర్షన్స్ను వినాలి. నాయకత్వంకి ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్రీనెస్లో వీళ్ళు కాదంటే వీళ్ళేం చేయలేరు. వీళ్ళు బచ్చాసే యాక్చువల్గా. ఆ నాయకత్వం ఆ విచక్షణ జ్ఞానం ఉండి ఆ ఫర్మ్నెస్ ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఏది సక్రమము ఏది అసక్రమం అనేటటువంటిది తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళటం. అక్కడ ఏంటంటే ఆ సక్రమం అనేటటువంటిది తీసుకోవడంలోనే షార్ట్ కట్, లబ్ధి, మనీ, వికెట్నెస్, కక్ష పూరితంగా ఉంటుందా లేకపోతే ఫెయిర్గా ఉంటుందా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇవాళ రాజకీయ నాయకుడికి ఇవన్నీ డబ్బు అవసరము, వికెట్నెస్ అవసరము అనుకుంటే ఆ రోజుల్లో నాలాంటి చాలా సాధ్యమయ్యేది కాదు. రెండో వైపున చెప్పిందనే ఆ ఫెయిర్నెస్ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆదర్శము లేకపోతే సిద్ధాంతము, దాన్ని కూడా మనం తీసుకెళ్లాలనేటువంటి నాయకత్వం కనుక ఉద్దేశం అయితే మన దాంట్లో సర్వే అవుతాం, లేకపోతే ఓకే. కానీ ప్రాంతీయ పార్టీలకి ప్రాణం పోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఇలా ఉంటుందా, ఇలా జనం ఆదరిస్తారా, ఇలా కూడా గెలవచ్చా, ఇలా కూడా మన గవర్నెన్స్ చూపించవచ్చా అనేది దానికి ప్రాణం పోసింది వ్యక్తి అంటే ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. ఏమనిపించింది సార్ యాజ్ ఎ హీరోగా చూసారు అప్పటి వరకు మామ గారిని? అండ్ జనంలో రెస్పాన్స్ అది వేరేగా ఉండొచ్చు, అది వేరు. బట్ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత వితిన్ 8 to 9 months గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. చాలా చాలా కష్టం. క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడమే కష్టం. డబ్బు లేనిది రాజకీయం లేదు ఆ రోజుల్లో. ఎలా అనిపించింది మీకు ఆ జనంలో ఆయన తిరిగినప్పుడు లేకపోతే మీరు తిరిగినప్పుడు? కొంత రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వ్యవస్థ అనేటటువంటిది మారాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రజానీకం యొక్క అభిప్రాయం. ఓకే, ఇటువంటి వ్యవస్థ కాదు, దీనికంటే కూడా ఆదర్శమైనటువంటి వ్యవస్థ ఉండాలి అనేటటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగా ఒక పర్సనాలిటీగా ఉన్నటువంటి ఒక నాయకుడు బయటకు వచ్చి తనకు ఉన్నటువంటి ఆ రోజు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు, బాగా పాపులర్గా ఉన్నటువంటి ఆర్టిస్టు వదులుకుని వచ్చాడు. ఆ త్యాగం అనేటటువంటిది మనిషి. నేను పార్టీ పెట్టినటువంటి 29 మార్చిన అయితే 11th April ఫస్ట్ సభ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అయింది. ఆ రోజు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లచ్చన్న గారు వాళ్ళంతా అపోజిషన్ వాళ్ళంతా రామారావు గారిని పిలిస్తే రామారావు గారు బయలుదేరి రాత్రిపూట 10 గంటలకి పాండురంగారావు గారు అని ఒక అడ్వకేట్ ఆ ఇంట్లో పెట్టారు సమావేశం. అక్కడికి వెళ్ళడానికి బయలుదేరితే నేను ఆయన్ని రామకృష్ణ ఇన్స్టిట్యూట్స్లో పైన ఉండేది రూము. ఆ రూమ్లో నేను కూడా ఉన్నాను. రాత్రి 9:30, 10 అయింది. తలుపు తీస్తే తలుపు మళ్ళీ వేసాను. నేను వేసి ఆపి చెప్పాను నేను ఆయనకి. ఏంటన్నాడు. ఏంటనంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కదా, వాళ్ళు మన అలయన్స్ అడుగుతారు, ఎందుకంటే నిన్న మీటింగ్లో విపరీతంగా జనం వచ్చేసారు, మీరు అందువల్ల వాళ్ళ ఉనికి పోతుందేమోనని వాళ్ళు మిమ్మల్ని అలయన్స్ అడుగుతారు. అలయన్స్ మనకు వద్దండి, ఇది ఎప్పుడు 12వ రోజు పార్టీ పెట్టిన తర్వాత మనం ఇండిపెండెంట్గా మనం మీరు కనుక పార్టీ ఇట్లానే వెళ్ళిపోతే మనం గెలుస్తున్నాము ఈ పార్టీ అని 11వ రోజు 13వ రోజు నేను చెప్పాను. ఎట్లా చెప్తామని అడిగాడు. అప్పుడే అడిగాడు నన్ను. అడిగితే నేను కూడా జీప్లో ఉన్నాను. ఆ రోజు ఊరేగింపు జీప్లో ఉన్నాను. నేను నిజాం కాలేజీకి వెళ్ళేటప్పుడు జీప్లో నేను కూడా ఉన్నాను కదా. నేను ప్రజలు గోళ్ళ మీద, చెట్ల మీద, ఇళ్ళ మీద జనం విపరీతంగా ఎక్కడ పడినా ఇసుక వేస్తే రాలన్నటువంటి జనం వాళ్ళ కళల్లో చూశానండి. వాళ్ళ కళ్ళు చెప్పి నాకేం చెప్పాను, ఇంతకంటే మిమ్మల్ని గెలిపించడానికి మేము ఉన్నాము అని కళ్ళు చెప్పినాయండి నాకు. అందువల్ల మీరు గెలుస్తారు. 12 రామారావు గారు పెట్టి ఇందిరాగాంధీ మీద పోటీ చేసి గెలుస్తాము అనేటటువంటి
ఆలోచన ఎంత ఉందో ఆయనకు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనిపించింది అని చెప్తున్నాను. తర్వాత శ్రీనారాయణ గారిని రిటైర్డ్ టీచర్ ప్రిన్సిపల్ పొన్నూరు, ఆయన 3వ రోజు ఆ సభకు వచ్చాడు. అప్పుడు బ్యాడ్జ్లు మేమే అమ్మాము యాక్చువల్గా, పెద్ద కదిలి రా అని చెప్పు, లేకపోతే ఎన్టీ రామారావు గారి బ్యాడ్జెస్, స్టీల్ బ్యాడ్జెస్ అవి ఉన్న, ఆ బ్యాడ్జ్ ఉంటే ఇప్పటికీ వాడు ఆ మొదటి రోజు ఉన్నట్టు లెక్క. ఇప్పటికీ చాలా మంది దగ్గర ఉంటాయి స్టీల్ బ్యాడ్జ్. అవన్నీ పెట్టించి నేనే 20 మందిని కుర్రాళ్ళు పెట్టించి స్టీల్ బ్యాడ్జ్ అవి పెట్టుకుని వచ్చాడు. వచ్చి రామారావు గారి దగ్గర ఇట్లా కూర్చున్నాడు. పున్నూరు నుంచి శ్రీమన్నారాయణ ఆయన పేరు. ఏంటనంటే, సార్ నేను 2 రోజులు అయింది మానాడు కాదు మీటింగ్కి వచ్చాను. నేను బస్సు ఎక్కితే ఈ బ్యాడ్జ్ పెట్టుకుని బస్సులో నాకు సీట్ ఇస్తున్నారు సార్ కూర్చోమని. లెగిసి కాఫీ హోటల్కి వెళ్తే అక్కడ కాఫీ సర్వర్స్ వాళ్ళు ముందు నాకు సర్వ్ చేసి ఏం కావాలి సార్ మర్యాద చూస్తున్నారు సార్ అని ఆయన చెప్తా ఉంటే, దట్ ఈస్ రియాక్షన్. ఓకే, అప్పుడు ఇంత మీడియా లేదు, ఏం లేదు, కళ్ళతో చూసిందే నిజం. ఆయన పర్సనాలిటీ అంతే కదా, పర్సనాలిటీ. ఓకే, ఈనాడు అనేటటువంటిది ఒకటి ఉంది. అయినా కానీ ఏదైనా కూడా రామారావు గారు వచ్చి పార్టీ పెట్టారంటే మీడియా, ఏ మీడియానా అప్పుడు ఉన్నట్టు 4 పేపర్లు వేయాలి తప్పదు కదా. కానీ అప్పటి వరకు ఒక హీరోగా ఉన్న చరిష్మా వేరు, ఒక్కసారిగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఎలా ఉండేది సార్? అంటే ఇనిషియల్గా గవర్నమెంట్ని నడపగలరా నడపలేనన్న ఆ ఉద్దేశంతో, ఆ భయంతో అది ఉండేదా, లేకపోతే లేదు కాన్ఫిడెన్స్గా చాలా గట్టిగా చేయగలను కాన్ఫిడెంట్ ఉండేది ఆయనకి? ఆయన చాలా క్విక్ గ్రాస్పింగ్ అండి ఆయనకి. అయితే అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఆయనకి తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు అనేటటువంటిది ఉన్నా కూడా అంత సబ్జెక్టుగా ఆ ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఉండేవి కావు. ఆయనలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎప్పటికీ చెప్తా నేను, ఆ రోజున జరిగినటువంటి సంస్కరణలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఒక విద్యకు సంబంధించినప్పుడు, లేకపోతే ఒక ఆహారానికి ₹2 కిలో కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు కంటెంప్లేట్ చేసినవి తర్వాత కంటిన్యూ అయినాయి అనేటటువంటిది నాకు ఇప్పటికీ అప్పటికి చెప్తాను నేను. అవును, అభివృద్ధి అనేటటువంటి స్టార్ట్ అయిందే అక్కడి నుంచి అనేటటువంటి. అంతకుముందు అభివృద్ధి లేదనే అనడానికి కాదు, కానీ ఒక ప్రణాళికాబద్ధకంగా ఒక శాసనసభ్యుడు అంటే, ఒక ఏరియా అంటే దాంట్లో చూపించాలి కదా మనం రెస్పాన్సిబుల్గా అనేటటువంటిది. దానికి అంతటికీ ఆయన కారణం ఏంటంటే, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్, సెలెక్టింగ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ టు పుట్ ఇన్ ఏ పర్టికులర్. ₹2 బియ్యం ఉంది, ఒక ఆఫీసర్ కావాలి. హౌసింగ్ ఉంది, ఒక ఆఫీసర్ కావాలి. ఎడ్యుకేషన్ ఉంది, ఒక ఆఫీసర్ కావాలి. ఆయన నాదిలా సత్యం ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎక్కడో బాంబేలో ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఆయన తెప్పించుకున్నారు. అట్లనే అలా ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనుకోండి తెలుగు వాళ్ళు, సెంట్రల్ రాసి రిప్యుటేషన్లో తెప్పించుకునేవారు. ఆఫీసరు హానెస్టు, కరెక్టు, ఆయన తెలుసు అంటే సబ్జెక్టు, లేకపోతే ఆ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ని ఆ ప్లేస్లో పోస్ట్ చేయడం అనేటటువంటి ఫస్ట్ ప్రయారిటీ. సో ఎనీ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ, ఎనీ సక్సెస్ఫుల్ ఫార్మ్, ఎనీ వే సక్సెస్ అనేటటువంటిది ఒక ఇండివిజువల్ తోటి కాదండి, అతను చూస్ చేసుకునేటటువంటి టీం వలన ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది. ఒక ఛానల్ ఉందనుకోండి, 10 మంది మీలాంటి వాళ్ళు ఉంటేనే సక్సెస్ అవుతుంది, కానీ ఒకనే కూర్చొని నడుపుతా అంటే కుదరదు. నాకే అన్ని తెలుసు అనుకుంటే కుదరదు. సో అలా ఆయన సక్సెస్ కారణం ఏంటంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. ఓకే, అలా సో అట్లా తీసుకొచ్చుకుని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మనుషులు సెక్రటరీ ఎవరంటారంటే పలానావాడు. అది ఇవాళేమో వాడు ఎంత కమిషన్ తెప్పించగలరు, లేకపోతే ఎలా మేనేవర్ చేయగలరు, అటువంటి ఆఫీసర్సే ఎక్కువ ప్రమోషన్స్ను ఇంపార్టెన్స్ వస్తాయి. ఆ రోజు అట్లా కాదు, ఆయనతో పోట్లాడేవాళ్ళు ఆఫీసర్స్ ఉండేవారు, ఇంటిగ్రిటీ ఉండేటటువంటి ఆఫీసర్స్ ఉండేవారు. అలా ఆయన నేర్చుకున్నారు, చాలా షార్ట్ పీరియడ్లో నేర్చుకున్నారు. హీఈస్ ఏబుల్ టు మేనేజ్ ద షో. ఓకే, సో మీరు ఫస్ట్ నుంచి కూడా అవినీతికి చాలా దూరం, పైరవీళ్ళు ఇష్టం ఉండదు, పైరవీళ్ళని ఎంకరేజ్ చేయరు, డబ్బుకు ఆశపడరు, ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయి, వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి, నాకు ఈ వర్క్ చేయండి, నాకు ఈ ఫైల్ సంతకం పెట్టించండి, మీ మామయ్య కదా సీఎం, ఇలా చాలానే వచ్చి ఉంటాయి. అండ్ మీరు రాజకీయాల్లో ఉన్నారు, అండ్ ఒకవైపు ఏమో ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు ఏమో బాధ్యత ఉంటుంది.
ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజలకు న్యాయం చేయాలి, ఒక పార్టీలో కీలక నేత మీ మామగారికి మీరు న్యాయం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అయ్యాయి సార్ అప్పుడు? అంటే నాకు డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువ వస్తారు నా దగ్గరికి. ముందే తెలుసు వాళ్ళకి డాక్టర్ గారు ఎంటర్టైన్ చేయరు అని చెప్పి. అందువల్ల అలా పైరవీలు చేసి చేయించుకునేటటువంటి వ్యవహారం ఉండేది కాదు. కానీ పార్టీ పరంగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి పలానా చోట ఈ ప్రమోషను లేకపోతే ఈ పోస్టింగో లేకపోతే ఇదో అని అంటే నేను వెంబటే ఫోన్ చేయటం చెప్పడం జరిగిపోతూ ఉండేది. ఆ రోజుల్లో ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రికమెండేషన్స్. ఎందుకంటే ఇప్పటిలాగా ఉద్యోగం అంటే చాలా కష్టం ఇప్పుడు రావటం అంటే. అది టీచర్ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం, కండక్టర్ ఉద్యోగం, నర్సు ఉద్యోగము, లెక్చరర్ ఉద్యోగము, ఇటువంటివి అన్నింటినీ కూడా దాని క్లర్క్ల ఉద్యోగాలు, యూనివర్సిటీస్ జాబ్స్, ఇవన్నీ కూడా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండేవి. మనకు వచ్చేవాళ్ళు కూడా తక్కువ వచ్చేవాళ్ళు. ఒకటికి 2-3 కంటే ఉండే. ఇప్పుడు ఒకటికి 100-200 మంది ఉంటారు కాంపిటీషన్. ఆ రోజుల్లో మాత్రం అటువంటి వాటి అన్నిటికీ నేను ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఒక్కరోజే నేను 3000 మంది నర్సింగ్ ఏఎన్ఎం పోస్టులు అంత పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళే. జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టాను నేను. ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఇప్పించేసేవాడిని. నాకు లిస్ట్ ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చాను. ఒకరోజు అపాయింట్మెంట్స్, ఒకరోజు 1000 డాక్టర్స్ అపాయింట్మెంట్ చేశాను. ఆర్టీసీ చైర్మన్ నాకు కోటయ్య గారు అని చెప్పి మా జిల్లా నాకు బాగా క్లోజు, ఆయన చేసేవారు. ఆర్టీసీ డ్రైవర్స్ ఎంతమందికి కావాలంటే అంతమందికి వచ్చిన వాళ్ళంతా సంతకం పెట్టడం ఇచ్చేయటం ఇలా కండక్టర్స్ చేసేవాళ్ళం. ఇలా టీచర్స్, ఆ రోజు టీచర్స్ కూడా జిల్లా పరిషత్లో చెప్తే అయిపోతూ ఉంటాయి. ఇలా ఎంతోమందికి ఇదేంటంటే పార్టీ ప్రోగ్రామ్గా నాకు ఫీల్ అవుతాను నేను ఒంగోలు జిల్లా టూర్ అంటే ఏదో ఇనాగ్రేషను, వాటర్ వర్క్స్, స్కూలో లేకపోతే డ్రింకింగ్ వాటర్తో చేస్తూ ఉంటాం. రాత్రి వచ్చినప్పుడు నాకు 2 గంటలు వంట అవుతుంది. 2 గంటలప్పుడు కూడా నాకు జనం ఉంటారు అక్కడ. మళ్ళీ ఏది గెస్ట్ హౌస్లో ఏదో మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు, గద్దెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఉండిపోతే వాళ్ళందరికీ ఆ 200 మంది దగ్గర కాగితాలు తీసుకుని టక్కడ సంతకం పెడితే అయిపోయేది నాకు. నేను చెప్పక్కర్లేదు ఫోన్ కూడా పెట్టేసేసి. ఎందుకంటే పార్టీ కాబట్టి, పార్టీ మనుషులు వచ్చినప్పుడు పార్టీకి చేస్తే పార్టీ గ్రో అవుతూ ఉంటుంది అనేది కదా ఆ ఉద్దేశంతో అట్లనే పార్టీ పని ఎక్కువగా నాకు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ తోటే నేను కాలం గడుపుతూ ఉండేవాడిని. సో అందువల్ల ఈ పైరవీలు వ్యవహారాలు నా దగ్గర కూడా తెలుసు. వెంకటేశ్వరరావు గారు ఇలాంటివి చెయ్యడు, మా అల్లుడు చెయ్యడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఒక ప్రాముఖ్యత ఇచ్చారా మీకు పార్టీ? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఉండే బదులు నాకు 1500 గజాలు 100 రూపాయల గజంకి నేను జూబ్లీస్లో ఉండేది. నాకు ఉండేది 1500 గజాలు ఉండేది, రోడ్ నెంబర్ 10లో. అది రాగానే అది కొనుక్కున్నాను అనుకోండి. ఇది కొన్నప్పుడు 2 ఉండకూడదు కదా, సిటీలో 2 ప్లాట్లు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ నాకు. ఫీలింగ్ అంటే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది ఏదో చెప్తారు 2 చోట్ల 2 ఉండకూడదని. ఏమంటే అది డిస్పోజ్ చేసి 100 రూపాయలకి ఇచ్చేసేసాను. అది ఇచ్చేసి ఒక దాంట్లో ఒకటే ఉండాలి మనకి, ఇది అర్బన్లో ఎక్కువ ఉండకూడదు అని చెప్పి. ఆ రోజు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎకరాలు కొని ఉండేవాడిని. చేయలేదు మనం. మీకంటూ మీ పేరు మీద ఈ ఇల్లు అండ్ మీ కారం చెడిలో ఆ ఇల్లు తప్పితే ఏం లేదంక? అంటే మా ఫాదరు ఇచ్చినటువంటి పొలాలు అవి ఉంటాయి అక్కడ అవి కూడా ఊళ్ళో తక్కువ సీలింగ్కి వెళ్ళిపోయినాయి చాలా వరకు. అయితే చీరాలో ఓడరేవు ఇసుక అవన్నీ ఆ రోజుల్లో 5000, 2000, 3000 ఎకరం అవి ఇప్పుడు మంచి వాల్యూ అయిపోయినాయి. అలా ఒక 40-50 ఎకరాలు ఆ ఏరియాలో ఉంటుంది, చీరాల ఆ ఏరియాలో. మా ఊళ్ళో వ్యవసాయ పొలం ఆ రోజులో గొప్ప పొలం, అటువంటిది ఏం లేదు, 10 ఎకరాల కంటే ఉండదు మాకు. హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం ఇల్లు మాత్రం, హైదరాబాద్ లో ఇల్లే ఉంది మాకు. హైదరాబాద్ లో ఏదో కొంత తీసుకున్నాం కానీ ఎలక్షన్స్ అప్పుడు అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు అబ్బాయి వ్యాపారం అదంతా అయిన తర్వాత ఒక ఇల్లు వ్యవహారం నడుపుతా ఉన్నాడు, కడుతున్నారు ఇప్పుడు. అది కొంచెం పెద్దదే ఇల్లు. ఇక వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏ టైంలో అనిపించింది మీకు దాచుకుందాం ఇలాంటి కాన్సెప్ట్ మనకు? కాన్సెప్ట్ అంటే ఒకటే అండర్లైన్ చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు ఏదో వచ్చి సంపాదించుకుని వెళ్ళాడు అని తిడతారేమో అనేటటువంటి భయం లోపల అండర్లైన్ ఉంది.
అది హార్ట్ చేసింది నన్ను ఎప్పుడు కూడా. అందువల్ల తొందరపడలేను నేను ఇక్కడ. ఓకే. నాన్నగారు నేర్పించారు. నాన్నగారు నేర్పించారంటాము నేను అనుకోను. అది మనకి అది ఏమో అట్లా అలా వచ్చేసింది అంతే, అంతకంటే చదువు నేర్పించింది. చదువు నేర్పించింది అంటారో, సమాజం నేర్పించింది అంటారో మరి ఉంటుంది. గ్రేట్ సార్. అది మా మదరు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారము, ఆవిడలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడ కూడా ఆవిడ అన్యాయం అక్రమం ఒప్పుకోదు ఆవిడ. అలా వచ్చుంటే బట్ మీలాంటి పర్సనాలిటీ, మీలాంటి ఒక లీడర్ గురించి ఎవరైనా చెప్పటమో లేకపోతే మీరు వింటమో మీరు చూడటమో జరిగిందా ఈ తరం రాజకీయ నాయకుల్లో? ఈ తరం రాజకీయ నాయకులు అంటే నాకు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో మేము యాక్టివ్, టోటల్ రెవల్యూషన్ అంటాం కదా, ఓకే, అది ఆదర్శంగా స్టార్ట్ అయినటువంటి జీవితం అనుకోవచ్చు. అంత తప్పితే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎంఎన్ రాయ్ అంటారు ఒకలా. ఎంఎన్ రాయ్ అంటే మీరు మానవేంద్ర రాయ్, రాడికల్ హ్యూమనిజం, ఆ భావం కొంచెం ఉంటుంది. అది వాళ్ళ ఆ మూమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కొంత సాన్నిధ్యం ఉంది నాకు. వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన పెద్ద ఇంటర్నేషనల్ గా ఆయన ఉన్నటువంటి మేధావితనం వాళ్ళకి నో మ్యాచ్ ఫర్ హిమ్ అది. బట్ అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్, రాజ్యసభ, ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక బాగా ఉండేది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి. ఆయనకున్న ఐడియాలజీకి, అంటే జనంకి ఏదో చేయాలన్న ఒక తపన. డెఫినెట్ గా నేను అవుతానని అక్కడ ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం కాదా? అవుతాను అని చెప్పడం అనేటటువంటిది చెబితే అంతకంటే ఫుల్ ఇంకోరు ఉండరు. అది అవ్వకూడదని ఏం లేదు, అవ్వవచ్చు. కానీ రామారావు గారి తర్వాత ఎవరు అనేటటువంటి దానిలోకి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా నా స్థానం నాకు ఉంటుంది అనేటటువంటిది అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో బాగు అంటామా, లేకపోతే వ్యవస్థను సక్రమంగా నడవటం అంటామా, లేకపోతే సమాజానికి కావాల్సినటువంటి వాటిని చేయటం అనేటటువంటిది పవర్ యొక్క లక్షణం. అల్టిమేట్గా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరికైనా అవకాశం వస్తే దానిలో నుంచి పారిపోతాము అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎనీ సంస్కరణ, ఎనీ అభివృద్ధి అనేటటువంటిది ఆ పవరు లోనే సాధ్యం అవుతుంది. దీంట్లో సైన్స్ డెవలప్ చేయాలన్నా, లేకపోతే వ్యవసాయం డెవలప్ చేయాలన్నా పవర్ ఏం చేస్తుందంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. సైంటిస్ట్ యొక్క దీన్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి అందించాలని అంటే ఎవరు చేయాలి? ప్రభుత్వం సహకారంతో చేయాలి. దానికి ఎవరు? పవర్ అంటే ఎవరు? ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఇది కావాలి అనుకోవటంలో తప్పు అనేటటువంటిది నేను అనుకోవట్లేదు. కరెక్ట్గా అవకాశం వస్తే దాంట్లో వదిలిపెట్టకూడదు. ఆ నేపథ్యం ఉన్నప్పుడు రామారావు గారు కొంతకాలం అయిన తర్వాత తప్పదు. రామారావు గారు ఏదో రోజున ఆ నిష్క్రమణ జరిగిన రోజున ఎవరు అనేటటువంటిది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మనం ఉన్నాం కదా, మనం కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆలోచన వచ్చింది మీకు? ఆలోచన ఏమిటో దానికోసం ప్రయత్నం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? డెఫినెట్ గా బాధ్యత. బాధ్యత అదేదో అధికారం అనేటటువంటి అనుభవించడానికి కాదు. ఇంకొకటి ఫీల్డ్ లో ఎక్కువ తిరిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ మీ సైడే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు. అంటే అది మామూలుగా కనుక నిష్క్రమణ జరిగి ఉంటే వాతావరణం వేరుగా ఉండొచ్చు చూడు. ఎందుకంటే నాకు తర్వాత రామారావు చనిపోయిన తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు చనిపోయారు అప్పటికి. అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 31 మంది అనుకుంటాను. నాతోటి పాటు వెనక్కి 16 మంది వచ్చారు. అంతకుముందు రామారావు గారి దగ్గర 14 మంది ఉన్నారు. 31 మంది, 43 మంది కావాలి ఎమ్మెల్యేలు. ఫస్ట్ కౌంట్లో రాజ్యసభకి నిలబడినప్పుడు 31 మంది ఉన్నారు. 6వ సీట్ అది. 6వ సీట్కి కాంగ్రెస్ పోటీ ఉంది. కాంగ్రెస్ 25 తోటి మన రకనకాయకల్ రెడ్డి గారు మేము పోటీ అన్నారు. చంద్రబాబు దగ్గర సరిపడా లేవు, కానీ చంద్రబాబు డాక్టర్ వెంకటేశ్వరరావు అవ్వకూడదు కాబట్టి పోటీ పెట్టారు. ఆయన కూడా పెట్టి ఎక్స్ట్రాగా 15 ఎన్నో ఉంటే అవి నాకు పడకూడదు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్
అని 6 చోట్ల మార్క్స్ పెట్టుకోవాలి బ్యాలెట్ పేపర్లో. ప్రతి దానికి మార్క్స్ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వేసిన దానికి ఇన్ని మార్క్స్ ఉంటాయి, సెకండ్ ప్రిఫరెన్స్ వేసిన దానికి కూడా అవి కూడా కౌంట్ చేస్తేనే కౌంట్ చేస్తారు మామూలుగా, ఒకవేళ తగ్గితే. అది కూడా వేయకూడదు అని చెప్పేసి, అవి వేస్తే నేను గెలిచిపోతాను. అందుకని కోడ్ ఇస్తే కోడ్ డిఫై చేస్తూ 90 మంది వేశారు నాకు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 90 మంది కోడ్ డివైడ్ చేసి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ వేశారు. సో అందువల్ల నేను ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోయాను నేను అలా. ఓకే. సో అంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఉండాలి అనేటటువంటిదో, లేకపోతే నా మీద అభిమానమో, లేకపోతే అట్లా అలా పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని డిఫర్ చేస్తూ ఏమి ఆశించకుండా, మళ్ళీ డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వలేదు కదా మనం. అది అట్లా. అప్పటి వరకు ఒక కృష్ణుళ్ళ, ఒక రాముళ్ళ, ఒక దేవుళ్ళ కొలుస్తాం ఎన్టీఆర్ గారిని. అది బయట వాళ్ళు కావచ్చు, ఇంటి సభ్యులైనా కావచ్చు. ఆయన చూస్తేనే ఒక దేవుడు కనిపిస్తారు ఎవరికైనా కానీ. అలాంటిది ఒక్కసారిగా అంటే దిగిపోతున్నారో లేకపోతే దించేస్తున్నామో, మీ భాషలో ఏదైనా కావచ్చు, అలాంటి పరిస్థితులలో మామయ్య అని పక్కన పెడితే అప్పుడు దాకా దేవుళ్ళ చూసిన ఒక రామారావు గారు మీ కంటికి ఎలా కనిపించారు అసలుకి? కొన్ని ఏంటంటే మన చేతుల్లో ఉండు అనేటటువంటి దానికి అనేక నిదర్శనాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్పడం బాగుంది. కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ నేను అసలు కాంట్రవర్సీ కూడా కాదు ఇది. కాంట్రవర్సీ అని కాదు, జరిగిపోయింది చరిత్ర వ్యవహారం అంతా కూడా. అందుకే కదా మీరు కూడా చరిత్ర కొన్ని నిజాలు అన్నారు. దాంట్లో మొత్తం అంతా రాశాను. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా రాసే ఉంది. ఆయన జీవితంలో అలా రాసింది కాబట్టి జరిగింది అనేటటువంటి నిర్ధారణకి నేను ఎప్పుడో వచ్చేసాను నేను. లేకపోతే అది సాధ్యం కాదు. అది 260 చిల్లర అంటే ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు కూడా కలుపుకుంటే 261 62, కాంగ్రెస్కి 26 ఉన్నాయి. అంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తిని, పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పార్టీ నుంచి పంపించేసేసి అధికారాన్ని తీసుకోవటము, పదవి పోవటము అనేటటువంటిది జరగటం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజు దీపక్ మహల్లో అనుకుంటా ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించి చంద్రబాబుని అధ్యక్షుడిగా ఎన్నుకోవటం. చంద్రబాబు ఏమో నన్ను ప్రపోజ్ చేయమంటాడు. అంటే నేను చేయనని చెప్పాను. నేను పక్క పోయి కళ్ళ నీళ్ళు తిరిగింది నాకు. జరిగింది సంఘటన అది. ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వరుని పిలిచి ప్రపోజల్ ఆయన చేత చేయించారు. మాకే ఇవాళ ఆలోచిస్తే ఎలా జరిగిందని అంటే, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య చెప్పాను నేను, మళ్ళీ బాగోదు. పార్టీ పెట్టినప్పుడు నేను చలమేశ్వర గారు, ఒక చంద్రమౌళి గారిని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, వచ్చిందో లేదు చూసారో లేదు. ఒక ఇంటర్వ్యూలో జ్యోతిష్యం అంటే నేను నమ్మను యాక్చువల్గా, కానీ గ్రహాలు ఇవన్నీ ఉంటవి అని నేను చెప్తా ఉంటాను. నేను గ్రహాల యొక్క ప్రభావం. సైన్స్ స్టూడెంట్, ఒక డాక్టర్ ఇవన్నీ నమ్ముతారండి? సైన్స్, ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక సైన్సే. ఇప్పుడు ఎప్పుడో చెప్పారు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, చంద్రమాయన ప్రకారము ఇన్ని నక్షత్రాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. మరి పంచాంగం అంతా కూడా ఎప్పుడుదో కదా, మరి అది ఎట్లా జరిగింది? సైన్స్ అంటే మరి ఎట్లా నమ్ముతాము? సూర్యుడు యొక్క పరిభ్రమణ, లేకపోతే నక్షత్ర పరిభ్రమణ, ఇవన్నీ కూడా ఆస్ట్రానమీలో ఒక సైన్సే కదా. సో మీ బుక్ లో రాసినట్టు ఒక 3 నెలల్లో మీకు అంటే మీకు పదవి గండం ఉంది అని చెప్పి రాశారు, అంతేనా? పదవి గండం ఉందనేది అది యాక్చువల్గా అప్పుడు. అంతకుముందు ఇంకోటి ఏంటంటే, మేము పార్టీ పెట్టిన తర్వాత నెల రోజులకే చంద్రమౌళి గారు అని చెప్పి ఒక లాయర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చలమేశ్వర గారికి, చెన్నారెడ్డి గారికి కూడా ఆయన సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటాడు ఆయన. ఓకే. తర్వాత వాళ్ళ ఒక అబ్బాయి జడ్జి అయ్యాడు, వాళ్ళ ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈయన చలమేశ్వర గారికి కొంచెం గురువులాగా ఉంటాడు అనమాట. ఆయన కూడా ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని, ఈయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా చెప్పండి గురువు గారు అని అడిగాడు ఆయన. ఓకే. ముఖ్యమంత్రి ఎవరని కూడా చెప్పలే, ఆయన పేరు ఎవరన్నా చెప్పలే. 2 రోజులు ఆగిన తర్వాత చెప్తాలే అని చెప్పి 2 రోజులు ఆగిన తర్వాత రమ్మన్నాడు. చూశాడు. 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళాం మేము. వెళితే ఆయన చెప్పింది ఏంటో తెలుసా మీకు చిత్రం? ఈయన 10 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ప్రవేశిస్తే ఈయన జీవితంలో అల్లకల్లోలం అవుద్ది, రాష్ట్రము, ఆయన జీవితము అల్లకల్లోలం అవుద్ది అని. నేను చీఫ్ మినిస్టర్ అవుతాడో లేదో తర్వాత చెప్తాలే, కానీ ముందు ఇది అని చెప్పి ఆయన చెప్పిన మాట. ఓకే. అంటే నేను
అస్ట్రాలజీ పెట్టుకుని నమ్మి దాని ప్రకారం వెళ్ళమని చెప్పట్లేదు, నేను నమ్మను ఫస్ట్. కానీ మన గ్రహం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితి స్థితి అనేది కొన్ని మాత్రం మన జీవితంలో జరుగుతుంటాయి, అది తప్పించలేము అనేటువంటిది నిదర్శనం ఇదే. బట్ ఆమె కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక స్త్రీ ప్రవేశిస్తుంది, పదవి గండం అనేది ఒక స్త్రీ రూపంలో వచ్చింది లక్ష్మీభారతి గారు అని చెప్పేసి, అది అది అయినప్పటికీ కూడా ఎవరు చెప్పారు అది? పాత ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫస్ట్ లో మీరు ఏకీభవించకపోయినా కానీ తర్వాత ఆమెతో బాగానే టచ్ లో ఉన్నారని ఆమె కూడా చెప్పుకొస్తారు కదా అందరూ, నేను బాగానే టచ్ లో ఉన్నారు అల్లుళ్ళు నాతో. ఆవిడ గురించి ప్రస్తావన ఇంటర్వ్యూలో అవసరం లేదు, అదే కథ చరిత్ర, ఆవిడ జీవితం ఆవిడ చేసుకుంటా ఉంది, మనం ఎందుకు ఇంకా అనవసరంగా అది అది అప్రస్తుతం ఇప్పుడు అంతా కూడా. ఓకే, బట్ ఎప్పుడు మీరు ఆమెతో మాట్లాడిన సందర్భాలు లేవా సార్? అవసరమే లేదు అవన్నీ, ఆ టాపిక్ లోకి వెళ్ళకూడదు అనేది. ఆవిడ అంత అర్హురాలు కాదు, ఆవిడ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మామయ్య గారు మీతో చివరిగా చెప్పిన మాటలంటే ఏమని చెప్తారు? అంటే ఆయన దించిన తర్వాత నాతో మాట్లాడటానికి అవకాశం ఎక్కడ ఉంది? మర్చిపోయాను, నేను వెళ్ళాను కదా, లోపలికి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ అంటే 4 రోజులు కూడా కాలేదు, 20 రోజులకి ఏమో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, ఆయన మళ్ళీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ నన్ను అనౌన్స్ చేశారు, పార్టీ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. ఆయన బతికుంటే ఇంకో రకంగా ఉండేది, అసలు రూపమే మారిపోయి ఉండేది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, చనిపోవడం వలన ఇదంతా జరిగింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు, ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దేవేగౌడ అయ్యాడు. అవును, ఆ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీకి 34 సీట్లు వచ్చింది, చంద్రబాబుకి అప్పుడు వచ్చినాయి 13 సీట్లే తెలుగుదేశం పార్టీకి. అవును, 6 నెలల్లో జరిగింది ఎలక్షన్. ఆయన బ్రతికున్నట్లయితే డెఫినెట్గా వచ్చేవి. దేవేగౌడ అన్నాడు నాతోటి, దేవేగౌడ గారు ఈ సీటు రామారావు గారిది, నాది కాదు, ఆయన ప్రధానమంత్రి అయ్యారు కదా, రామారావు గారిది, ఆయన బతుకుంటే ఆయనది అని. అలా ఉండేది. అప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయింది సీను, ఇక్కడ ప్రభుత్వం మారిపోయేది. అవును, కొన్ని ఏంటంటే మన చేతిలో ఉండవు అనేటటువంటి దానికి ఇవన్నీ నిదర్శనం. అన్ని సరిగా ఉంటే సెంట్రల్ లో స్టేట్ లో ఇద్దరు ఇదే కుటుంబం నుంచి ఉండేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, స్టేట్ లో ఇటు ఉన్నారు అనుకోండి, స్టేట్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సార్ చాలా పెద్ద కుటుంబానికి పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఆయన? అటు రాజకీయం, ఇటు కుటుంబం అసలు నేను ఎక్కడ చూసాను కుటుంబం అనేటటువంటిది నేను పట్టించుకోలేదు. అది ఆ టైంలో కుటుంబం అనేటటువంటిది నమ్మండి నమ్మకపోండి, మా అమ్మాయి మా అబ్బాయి ఏ క్లాస్లో ఉన్నారో నాకు తెలియదు. మా అమ్మాయి అడ్మిషన్స్ అడిగితే ఆవిడ నాకు తెలియదు, నువ్వు చూసుకోమని చెప్పి అన్నారంట. మా అమ్మాయికి సరిగా లేకపోతే ఆవిడ మాకు ఇంట్లో డ్రైవర్ కూడా, ఆ ఇంట్లో డ్రైవర్కి కుదరదు, ఇది మాకు మినిస్టర్గా ఉన్న డ్రైవర్ ఇంట్లో చేయడానికి లేదు. ఆవిడ కారు చిన్న ఓమిని అని వచ్చిన మారుతి వ్యాన్ ఉండేది, ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ ఆవిడే వెళ్ళిపోయేది. పురంధేశ్వరి గారు నన్ను అడిగేది కూడా కాదు, నేను కూడా పట్టించుకున్నాను కాదు. పాపను తీసుకుని, నేను హెల్త్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, వీడు తీసుకుని వెళ్ళి, ఆయన కృష్ణారావు గారు అని ఈఎన్టీ స్పెషలిస్టు, ఆయన క్లినిక్లో కూర్చుంది అక్కడ లైన్లో. ఆయన బయటకు వచ్చి చూసి, ఎవరమ్మా నేను ఎక్కడ చూశానంటే కృష్ణారావు పార్టీని, అంటే అప్పుడు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి పంపించాడు. అలా ఉండేది మా పరిస్థితి. కుటుంబం ఎక్కడ ఉంది, ఇంకా కుటుంబాన్ని చూసుకోలేకపోయాం. అంత బిజీగా ఉండి పిల్లల్ని చూసుకునే బాధ్యత ఆమె తీసుకున్నారు. బట్ ఆమె ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా యాక్సిడెంటల్, అది కూడా నేను అంటున్నాను, గ్రహాలు పరిస్థితిని బట్టి వచ్చిందేమో కానీ ఆవిడకి లేదు, ఆవిడకి తెలియదు అసలు. ఆవిడ ఆ రోజు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నానని ఆవిడకి తెలియదు. మా పేపర్లో చూసి నన్ను అడిగింది, పేపర్లో రాజశేఖర రెడ్డి గారు పేపర్లో వేయించారు. అసలు ఆవిడ ఆ బాపట్ల సీటుకి మన విజ్ఞాన రత్తయ్య గారిని అని చెప్పి నన్ను అడిగితే నా పేరు సజెస్ట్ చేశాను, ఆయన కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన రామారెడ్డి గారి మీద నిలబడని చెప్పి ఆయన తప్పుకోవటం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నువ్వు వెళ్ళాలని చెప్పి నన్ను అడిగారు, ఇంకా ఎవరన్నా చూడమని. రాజగోపాల్ని అడిగితే రాజగోపాల్ని బెజవాడ వెళ్తున్నా అన్నాడు, లగడపాటి రాజగోపాల్, అప్పటికి ఇంకా ఎంపీ కాలే ఆయన. అప్పుడు ఎవరు లేకపోతే దగ్గరికి వస్తున్నాయి, నువ్వు వెళ్ళాలన్నా. నేను వెళ్ళను, నేను ఆల్రెడీ పబ్లిక్లో చచ్చిపోతా ఉన్నా, నాకు ఇక్కడ లోకల్గా అసెంబ్లీ కాను, అయితే ఎవరో ఒకరు తీసుకురావాల్సింది అంటే అప్పుడు ఇక ఎవరు లేరు కదా అని చెప్పాను. ఆయనేమో ఒకటే అన్నాడు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళమాకండి అని పేపర్లో వేయించారు. అప్పటికి చెప్పడం కూడా చెప్పాలి, చెప్పకుండా విషయం పేపర్లో వేయించేశారు.
ఈవిడికి నేను చెప్పలేదు, నేనే ఆ. చెప్పలేదు అసలు ఇట్లా జరిగిందని కూడా చెప్పలేదు. నిన్నే అన్నాను. ఆయన రెండో రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో యువతలో బాబు గురించి జస్ట్ అని చెప్పి క్యాండిడేట్ అని వచ్చింది. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి అడిగింది ఏంటి ఇట్లా వచ్చింది అని అడిగితే నేను వస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ అనుకుని తప్పలేదు ఇక అందుకంటే ఏం లేదు అనుకుని అట్లా వచ్చింది ఆవిడ యొక్క ప్రస్థానం. తర్వాత కూడా మేము వెంబటే 2004 అది 2009లో మేము ఇద్దరం కూడా విరమించుకోవాలనుకున్నాం. ఉమ్. అయితే 1 yearలోనే మళ్ళీ ఆవిడ డిపార్ట్మెంట్ అంతా హ్యాండ్లింగ్ బాగా చేస్తుంది, నేషనల్ కాన్ఫరెన్స్, పార్లమెంటు అంతా ఎవ్రీథింగ్ ఇస్ వెళ్ళని ఆయనకి సరిగా ఉండేది కాదు. అర్జున్ సింగ్ గారికి ఏడు చేస్తూ ఉంది బాగా వచ్చిందని చెప్పేటప్పటికి ఈ 2009లో నేను మానేస్తాను అని చెప్తే ఆవిడ కాదు నేను కూడా మానేస్తాను అంటే మళ్ళీ ఆవిడ కోసం అని చెప్పి నేను మళ్ళీ 2009లో మళ్ళీ నేను కంటెస్ట్ చేశాను. లేకపోతే కంటెస్ట్ చేయను 2009లో మానుకోవాలి. ఆవిడకి మళ్ళీ 2009లో మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. అలా ప్రస్థానం ఆవిడది. ఒక రకంగా చెప్పాలంటే మీరు స్టేట్ లో చక్రం తిప్పారు, ఆమె సెంట్రల్ లో చక్రం తిప్పారు. చక్రం గౌరవంగా ఉన్నాం అంతే. ఆ, చక్రం తిప్పాలి ఇవన్నీ మనకు అనవసరం. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచాడు భగవంతుడు అని, ఆయన్ని కాపాడుకోవటమే మన లక్ష్యం, అంతేగాని చక్రం తిప్పడం అనేది మన లక్ష్యం కాదు. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంటుందో రాజకీయాల్లో నాకన్నా పరిపక్వతంగా బాగా మాట్లాడుతున్నారు, నాకన్నా జనాన్ని అడ్రస్ చేయటం కానీ నాకన్నా పరిపక్వత అనేటట్టు అని పబ్లిక్ అనుకుంటారు, నేను అనుకోవచ్చు. ఇంకా ఎదగాలి అనుకుంటా నేను. అంతేనా? ఇంకా ఎదగాలి అనుకుంటా. దాంట్లో మటు ఇంకా ఎదగాలంటే ఇంకా వచ్చినటువంటి పేరు సంతోషిస్తూ ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆవిడని కోరుకుంటాను. అంతవరకు సంతోషంగానే నేను. మీరు అనుకుంటే కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకంటే పరిపక్వతతో ఆవిడ వస్తుందా ఇద్దరి మధ్య రాజకీయాల డిస్కషన్ వస్తుంటుందా ఇంట్లో? రాజకీయంగా నాకు అనుభవం అనేటట్టు ఉంటుంది. ఇంత అనుభవం ఎందుకు ఇచ్చాడని నేను అనుకుంటుంటా. ఒక ముఖ్యమంత్రి చేయలేదే కానీ మిగతా అంత అనుభవం ఉంది కదా, ఈ అనుభవం నాకు ఎందుకు ఇచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టాడు భగవంతుడు అని అనుకుంటే ఆవిడతో డిస్కస్ చేయడానికి అనుకుంటా నేను. తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది నా యొక్క కార్యక్రమం. సార్, అంటే మీరు ఒక మాట అన్నారు, పక్కన కూర్చోబెట్టారు, పక్కన కూర్చున్నాను అని. ఒకటి మాత్రం అడుగుతాను, నిజంగా చెప్పండి, పక్కన కూర్చున్నారా లేకపోతే పరిస్థితులను అర్థం చేసుకున్నావు, లేకపోతే పరిస్థితుల వల్ల సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందా? మీరు ఇన్ని సంవత్సరాలు అంత రాజకీయ అనుభవం ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక్కసారిగా రిటైర్డ్ అయిపోయారు అనగానే పెద్ద సెన్సేషన్ అప్పుడు న్యూస్ కూడా. అనుకోరు ఎవరు కూడా, ఆయన ఇట్లనే అంటారులే. మళ్ళీ తర్వాత 2009 నేను 2014లో మానుకున్న తర్వాత రాకూడదు అబ్బాయి కోసం అని చెప్పి 2019లో ఇటువైపు తెలుగుదేశం వైపు డోర్స్ క్లోజ్డ్ కాబట్టి అటువైపు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అబ్బాయి వెళ్తానంటే ఆవిడ కూడా నేను కూడా పిల్లలు ఎదిగి పిల్లలకి అవకాశం వస్తే చెప్పాను కదా, పాలన అనేటటువంటిది అధికారం అనేటటువంటిది అవకాశం ఉన్నప్పుడు మంచి జరగటానికి మంచి చేయడానికి ఉపయోగించుకోవడానికి దాంట్లో నుంచి పారిపోకూడదు అనేటటువంటిది ఒక సిద్ధాంతం అండర్లైన్. ఆ అండర్లైన్ లో మన గౌరవం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అయినప్పుడు మళ్ళీ 19లో మళ్ళీ మనం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరలేదు. నేను ఓడిపోవడం అనేది సహజంగా జరగదు. అది ఎందుకు జరిగిందంటే నా కోసం జరిగింది. భగవంతుడు మంచి చేయాలని అనుకుంటాడు ఈ కుటుంబానికి, లేకపోతే నా చేసినటువంటి చెప్పాను ఇందాక ఎంతమందికి అవకాశం ఉద్యోగాలు ఇప్పించడమో లేకపోతే హాస్పిటల్లో చేర్పించడమో లేకపోతే ఏదో ఒకటి మంచి పని చేసాం కదా, అందుకని దేవుడు ఉన్నాడు ఆయనకు మళ్ళీ అనుకుంటాను, ఓడిపుట్టాడు. లేకపోతే ఆ రోజుతో అయిపోయేవాళ్ళం మనం. రిటైర్మెంట్ ఎప్పుడో ఒక రిటైర్మెంట్. ప్రపంచ చరిత్ర చదివిన తర్వాత ఎవరు పర్మనెంట్ కాదు. ఒక అలెగ్జాండర్, ఒక చింగిస్ ఖాన్, లేకపోతే ఒక మావో, లేకపోతే ఒక గాంధీ గారు, లేకపోతే ఎవరైనా ఆ కాలంలో చూశాను కదా. రాజీవ్ గాంధీ గారిని చూశాను, ఇందిరాగాంధీ గారిని చూశాను, పివి నరసింహరావు గారిని చూశాను, వాజ్పేయి గారిని చూశాను, దేవేగౌడ గారిని చూశాను. ఇలా ప్రైమ్ మినిస్టర్ గారు చూశాను ఆ సీట్లో. నేను నా కాలం ముందు చరణ్ సింగ్ గారిని చూశాను. వాడు జీవితం ఉన్నప్పుడు రిటైర్ అయ్యి పక్క వెళ్ళిపోయి కూర్చోలా. ఓకే, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు, మనమెంత. సో ఏ రోజు ఒక రోజు అయ్యేటప్పుడు మాత్రం గౌరవంగా ఉండాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆ గౌరవప్రదమైనటువంటి విరమణ జరిగితే అంతకంటే గొప్ప విరమణ ఇంకోటి, అందుకంటే జీవితంలో
లాభం అనేటటువంటిది భగవంతుడు మనకి ఇచ్చేది ఇంకోటి ఉండదు. ఓకే. ఇది నేను గమనించాను. నా అబ్జర్వేషన్ ఇంతమంది చెప్పాను కదా. సో ఆ గౌరవప్రదమైనటువంటి వివరణ ఇస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని ఒడికి పట్టుకోవాలి. అది నేను పట్టుకున్నా. సూపర్, గ్రేట్. అది అందుకే దీంట్లో ఏం లేదు. చాలా తక్కువ మందికి తెలుసు. దగ్గుపాటి పురంధేశ్వరయ్య గారిని చేసుకోక ముందు వెంకటేశ్వర గారి ఓన్ సిస్టర్ ని రామారావు గారి పెద్ద అబ్బాయికి ఇచ్చారు అనేది తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే మీ జనరేషన్ తెలియదు. ఆ జనరేషన్ తెలుసు. బట్ ఏదేమైనప్పుడు కూడా రామారావు గారు అమ్మాయిని చేసుకుంటానన్నప్పుడు, లేకపోతే సంబంధం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ అసలు? అదొక చరిత్ర. చాలా సార్లు చెప్పాను నేను. అంటే మీ సింపుల్ గా జనరేషన్ స్వీట్ గా మా జనరేషన్ కి, అంటే నేను ఆ ఇంట్లో దిగుతూ ఉండేవాడిని. చెప్పాను కదా, 71లో పెళ్ళైంది, మా కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. తర్వాత నేను వరంగల్ చదువుతూ ఉండేవాడిని, మెడిసిన్ చదువుతూ ఉండేవాడిని. హైదరాబాద్ సాటర్డే సండే అంటే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఎక్కడ ఉండేవాళ్ళు? మా సిస్టర్ ఇంట్లో. మా సిస్టర్ అంటే రామారావు గారి ఇంట్లో, అక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళ రామారావు గారి మా బ్రదర్ చనిపోయాడు, సాయికృష్ణ నేను కలిసి రోజు స్కూటర్ మోటార్ సైకిల్ మీద ఈ ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. హైదరాబాద్ సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళము, స్విమ్మింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళము. అలా ఆయనతోనే ఉండి గడుపుతూ ఉండేవాడిని. తర్వాత ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి వయసు మా ఇద్దరికి జోడి కలుస్తుంది అని చెప్పి పెద్దలు అనుకుంటా ఉంటే మేము ఉన్నాము. తర్వాత మాకు ఇష్టమయ్యి ఆవిడ చెప్పింది, నేను చెప్పాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇద్దరు కావాలనుకున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత పెళ్లి కుదిర్చాను. అంతే. ఒక రకంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ కమ్ లవ్ అంటారు దాన్ని. Okay. రెండు ఉన్నాయి. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, పెళ్లి కాకముందు కలిసి తిరిగేవాళ్ళం కాదు, కానీ ఉత్తరాలు రాసుకునేవాళ్ళము. ఓకే. ఒకసారి మధ్యలో కొంచెం మా సిస్టర్కి మా మదర్ ఇన్ లాకి కొంచెం తేడా వచ్చి ఏదైనా బ్రేక్ పడే పరిస్థితి ఉన్న రోజున ఆయన రామారావు గారి ఫాదర్ ఉండేవారు, లక్ష్మి గారు. ఆయన ఒక రోజు పిలిచి, డిలే అవుతున్నట్టుంది, తీసుకెళ్ళి చేసేసుకో అన్నాడు ఆయన. అంత సాహసం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అది కానీ అందరికి బాగా నచ్చేది తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి నందమూరి కుటుంబం చాలా పెద్దది. ఎన్ని చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నప్పటికి కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అందరూ ఒక చోటికి చేరుతారు. అది చాలా బాగా నచ్చుతుంది. అది ఎవరు నేర్పించారు? ఎన్టీఆర్ గారు నేర్పించారా, లేకపోతే తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లైక్ పెద్దల్లుడు కానీ లేకపోతే పెద్ద కొడుకులు డిసిషన్ తీసుకుంటే? అంటే ఈ కుటుంబానికి బయట ప్రపంచంతో కన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద కుటుంబము, 10 మంది సంతానము, పిల్లలు, మనవరాళ్ళు అన్నప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు మొత్తం చోట చేరడం అనేది సహజము. అందువల్ల ఎక్కువ కనపడుతుంది. ఫోకసింగ్ కూడా మీకు కనపడుతుంది. మీడియా కూడా రామారావు గారి కుటుంబం అనగానే కనపడుతుంది. అలా చాలా చోట్ల ఇలానే ఉండవచ్చు. కాకపోతే మా అత్తగారు మాత్రం చాలా పుణ్యాత్మరాలు. ఆవిడ చాలా పిల్లల్ని అడిగితే రామారావు గారి కన్నా ఆవిడకే మార్కులు ఎక్కువ ఇస్తారు వీళ్ళు. అంతేనా? మామూలు గొప్పతనం కాదు ఆవిడది. ఆవిడ యొక్క ఓర్పు, ఆవిడ యొక్క సహనం, ఆవిడ కూర్పు అన్మ్యాచబుల్ అనమాట. ఆవిడ విలేజ్ నుంచి వచ్చినా కూడా ఆ సహనము, ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ అవడానికి ఆవిడ చెప్పే చిన్న సూచన, ఆవిడ అనుభవము, ఆవిడ ఓర్పు ఏదంతా పిల్లలకి అబ్జర్వేషన్లో వాడు గ్రహించినటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ రకంగా ఆవిడ ఆ కుటుంబం 11 మంది సంతానము. ఒక పిల్ల పుట్టిన తర్వాత పాలు ఇస్తుండగానే ఇంకో బేబీ రెడీ ఇంట్లో. అంతే కదా మరి. సంవత్సరానికి 2 సంవత్సరాలకు గ్యాప్ లో. అవును. మరి మొత్తాన్ని తీసుకున్నట్లు ఒక బేబీకి ఇవాళ ఆప్సోపాలు పడతా ఉన్నారు, వద్దంటున్నారు. ఇలా అలాంటిదే ఆవిడ అంతమందిని ఆ రకంగా పట్టుకొని పెంచింది అంటే పెద్ద ఆయనేమో బిజీ షూటింగ్ అని, పిల్లలు ఆయన చూసేవాడు కూడా కాదు కదా. ఆయన వీళ్ళు లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు. మళ్ళీ వీళ్ళు పడుకున్న తర్వాత వచ్చేవాడు ఆయన. మన దగ్గర నుంచి వచ్చిన మంచి క్వాలిటీ ఒకటంటే పురంధేశ్వరి గారికి ఓర్పు. నాన్న దగ్గర నుంచి
నేర్చుకోవటం. కోపం అనేది పడరు. ఆ కోపం అనేది ఏమో లేదు. ఉమ్. కోపం అనేది మీరు కోప్పటమే కానీ. నా కోపం అంటే నా కోపం ఉంటుంది. కోపం అంటే నా కోపం ఏమంటే ఆవిడ కోపం వస్తే కోపం రాదు ఆవిడికి. నా కోపం అంటే ఒక నా 5 నిమిషాల కోపం పోతుంది నాకు. నాది కోపం అంతా నా కోపం అనేది కాదు, నాది యాక్చువల్ కోపం. ఓకే. ఎప్పుడైనా కానీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు కూడా నేను చెప్తాను, కోపం అనేటటువంటిది అవసరం లేదు. కోపం ఓన్లీ కాబట్టి కోపం ప్రదర్శించాలి. అలా ఉండాలి కోపం అంటే. ఒక వర్కర్ను కోపడ్డామంటే అతనికి తెలియజెప్పడం కోసం మనం నెక్స్ట్ తప్పు చేయకుండా ఉండడం కోసం కోపం ప్రదర్శించాలి. పిల్లాడికి పిల్లల మీద అంటే కోపం అలా ఏదన్నా కానీ అలా ఉండాలి. కానీ కోపం యాక్చువల్గా నీకు చేటు చేస్తుంది. బట్ వెంకటేశ్వర గారు, మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పారు. పురంధేశ్వరి గారికి చాలా ఓర్పు, కోప్పడరు అని చెప్పారు. ఈ ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదన్నా వచ్చినా కుటుంబంలో ఎవరైనా మనతో మాట్లాడకపోయినా, లేకపోతే కోప్పడ్డా, లేకపోతే దూరంగా ఉంచాలని ట్రై చేసినా కానీ తీసుకోలేము, తొందరగా డైజెస్ట్ అవ్వదు. అదే ఆలోచిస్తూ ఉంటాం, ఇద్దరు కూర్చున్నా కానీ మదన పడుతూ ఉంటాం లోపల తెలియకుండా. అలాంటిది కేవలం రాజకీయాలలో వచ్చిన చిన్న పొరపత్యాల వల్ల మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 30 సంవత్సరాలు బాబు గారితో మాట్లాడలేదని. ఆమె ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పారు బోనమ్మ గారితో ఆమె కూడా 30 సంవత్సరాలు మాట్లాడలేదని. ఇద్దరు తింటున్నప్పుడు, లేకపోతే ఇద్దరు కూర్చున్నప్పుడు, కుటుంబాల కలయిక కలిసినప్పుడు అందరం బాగుంటున్నాం, మేమిద్దరం బాగుంటలేదు, మా 2 కుటుంబాలు బాగుంటలేదు అని బాధపడిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? మేము ఇలా ఉన్నా కూడా మా పిల్లల్ని ఎప్పుడు కూడా మేము రిస్ట్రిక్ట్ చేయలే. మేము మాట్లాడుకున్నప్పుడు డే 1 నుంచి కూడా మా పిల్లలు పూనంతో మాట్లాడటానికి కానివ్వండి, లోకేష్ తోటి మాట్లాడటానికి కానివ్వండి, మేము ఎప్పుడు కూడా వద్దు అని కానీ ఇలా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుకోవటం అనేది మాకు తెలుసు. కానీ ఏం మాట్లాడుకున్నారు ఏమి అనేటటువంటి కూడా మాకు అవసరం లేదు. వాళ్ళని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే దీనిలో మెయిన్గా ఏముంటుంది అంటే ఒక అనుభవం ఉంటుంది, జీవితం పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్పినప్పుడు అవి నేర్చుకుని దాన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే ఎవ్రీథింగ్ స్మూత్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి ఎమోషన్స్ ఇవి మన సహజవాద నేచర్ తోటి జరుగుతూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం జీవితం పాఠం నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ పెద్ద సమస్యలుగా మేము భావించడానికి అవకాశం లేదని నేను అనుకుంటాను. ఇవాళ ఉన్నటువంటి అట్మాస్ఫియరు రేపు ఉంటుంది అనేటటువంటిది పర్మనెంట్ కాదు అనేటటువంటిది ఒక జీవిత పాఠం. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ బాగుండాలి అనుకునేటటువంటిది అండర్ కరెంట్ ఉందనుకోండి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటమే, అంతే. సింపుల్ అయిపోయింది. సో రియలైజేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. మీకు అండర్ కరెంట్ ఉంటుంది, సందర్భం రావాలి, ఆ సమయం రావాలి, అప్పుడు అందిపుచ్చుకునేటటువంటి మనస్తత్వం ఉండాలి. ఓకే. అది లేట్ అవ్వచ్చు, ఇంకా దూరం కావచ్చు, ఇంకా దగ్గర కావచ్చు. ఇంకా దగ్గర అయింది కదా. అంటే దగ్గర అంటే చేసుకున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అందరికి ఆ స్టేజ్ మీద. అంత కన్నీళ్ళ వ్యవహారం ఏమి నాకు అనిపించలేదు, కానీ ఆయనకు కనిపించాయి బాబు గారికి. అంటే సన్నివేశం నాకు చాలా మంది వెళ్తా ఉంటే నాకు నిన్న ఒంగోలులో మామూలుగా లేదు, పాత జనం మొత్తం వచ్చేసారు. సమావేశం వ్యాస పురస్కారాలు అని చెప్పి పెట్టి పిలిచారు. పిలిస్తే వచ్చినటువంటి జనం చూస్తే నాకు ఆశ్చర్యం. అందరూ అదే మాట, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు. చూసినటువంటి సన్నివేశం అనేటటువంటి మాకు అందించింది. స్టేజ్ మీద మాకు ఏడుపు వచ్చింది సార్ అని కూడా చెప్పారు. చెప్తే నేను ఆ రోజు ఆ సందర్భంలో పరిస్థితిని బట్టి నేను చెప్పాలి, బాధ్యత ఉంది కాబట్టి చెప్పేశాను, అంతే. అనుకున్నానే కానీ నేను ఇంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఎక్కడికి పోయినా కూడా ఆ సన్నివేశాన్ని చాలా టీవీలకి బాగా అతుక్కున్నట్టున్నారు ఆ రోజు.
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చూశారు. వర్కర్స్ దగ్గర నుంచి లేకపోతే చిన్న రైతు దగ్గర కుటుంబాల దగ్గర నుంచి మొత్తం చూశారు. వాళ్ళకి ఏదో నచ్చింది దాంట్లో. అప్పుడు నేను అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. ఏం నచ్చింది అంటే యాటిట్యూడ్ ఒకటి నచ్చింది అనేటటువంటిది అర్థమైంది. జీవితంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఏదో వ్యవహారాలు ఉంటాయి. దాని సమస్యని సున్నితంగా దాన్ని మనం ఓవర్కమ్ అవటానికి ఇది కదా ఒక ప్రక్రియ అనేటటువంటి ఫీల్ అయ్యారు అని అనిపించింది. ఓహో, ఆ రకంగా ప్రతి వాళ్ళని కదిలించింది ఇది అని చాలా సంతోషం ఏర్పడి అప్పుడు నేను థింక్ చేయడం మొదలుపెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు కానీ బాబు గారు ఇమీడియట్ గా మిమ్మల్ని పట్టుకొని లాగి అలా హగ్ చేసుకున్నారు ఆయన. అంటే ఆయనకి ఎప్పుడెప్పుడా ఒక్కసారి నేను వెంకటేశ్వర నచ్చింది, ఆయనకి అందుకోవాలి, నచ్చింది. నేను అంతకుముందు నేను అదే చెప్తా ఉన్నా, 2-3 సార్లు అంతకుముందు కలిసాం మేము ఆయన్ని. కలిసినప్పుడు నేను మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ రోజు పుట్టింది కాదు ఆయనకి, అది ఇంపార్టెంట్. ఆయనకి ఏంటంటే అంతకుముందు నేను 2-3 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. 2-3 సందర్భాలే. ఏది ఈ సంవత్సరంలో కలిసామన్న తర్వాత, ఇది మా తోడల్లుడి ఇంట్లో ఒక ఫంక్షన్లో కలిసాం మొదట. తర్వాత 2 సార్లు నా దగ్గరికి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు. నేను ఆయన జైల్లో వచ్చిన తర్వాత నేను ఒకసారి ఇంటికి వెళ్ళాను. 3వసారి మన పుస్తకం ఆహ్వానాన్ని ఈ 3 సార్లే నేను కూర్చొని మాట్లాడుకోకపోయినా రాకపోకలు ఉంటాయి. ఈ 3 సార్లే మాట్లాడింది నేను. అంటే రాకపోకలు అంటే పెద్దగా రాకపోకలు అవసరం లేదు. ఇక ఏదో అదేమో వాళ్ళ ఇంట్లో ఫంక్షను, మా తోడలి ఇంట్లో. తర్వాత వచ్చింది నేను హాస్పిటల్లో ఉంటే ఆయన రెసిప్రోకేట్ చేశాడు. ఆ తర్వాత నేను ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఈ 3 సందర్భాలను కూడా గంట కూర్చోవటం అనేటటువంటి జరిగింది. ఆ జరిగినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. మనస్సు మనం స్వచ్ఛతగా ఉన్నామా లేకపోతే మనం ఆర్టిఫిషియల్గా ఉన్నామా అనేటటువంటిది మనసు గ్రహిస్తూ ఉంటుంది. ఏదో కలిసాము, లేకపోతే టీవీకో లేకపోతే బయట ప్రపంచానికో చెప్పడానికో మాట్లాడుకున్నాము అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఫైనల్గా ఆ రోజు స్టేజ్ మీద నేను ఎక్స్ప్రెస్ చేసిన దానికి నేను మామూలుగా అనుకున్నానే కానీ ఆయనకి అవన్నీ ఉండి ఉంటాయి లోపల. రీకలెక్ట్ చేసుకుంటాడు. చేసుకుని దాన్ని హీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అనుకుంటాను. అది జనాలకి ఎంత చక్కగా మెసేజ్ వెళ్ళింది అనేది నాకు తర్వాత అర్థమైంది నాకు. సో తోడలుగా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఎలాంటి స్వభావం అయింది? అంటే ఒక లీడర్ గా అవన్నీ నేను ఒక మాటలో ఇప్పుడు ఆయన్ని స్కాన్ చేయడానికో లేకపోతే నేను చెప్పాల్సినట్టు అవసరం. ఆయనకుండే మంచి క్వాలిటీస్ ఆయనకుంటవి, ఆయనకుండేటటువంటి వీక్నెస్లు ఆయనకుంటవి, మాకుండేటటువంటి వీక్నెస్లు మాకుండే స్వభావాలు ఉంటవి. అవి ఎవరి వాళ్ళకి బాగుండొచ్చు. ఎమోషనల్ ఆయన కూడా కొంచెం సెన్సిటివ్ టైప్. అది నేనంటే చెప్తాను, ఆయనకుండేటటువంటి స్వభావాలు ఆయనకు ఉండొచ్చు, నాకుండే స్వభావాలు నాకు ఉండొచ్చు. వాటిని విశ్లేషించేటటువంటి ఇంటర్వ్యూ కాకూడదు అనేది నాకు కోరిక. ఓకే. సో బట్ అప్పుడు కూడా పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు లేవా సార్? ఆ రోజుల్లో ఇప్పుడు యంగ్ బ్లడ్, ఆ రోజున ఇద్దరికి ఆశ అంటామా యాంబిషన్స్ అంటామా ఉంటవి. అవి పాఠాలు నేర్చుకుని నేను చెప్పాను కదా, మనం పాఠాలు నేర్చుకున్న యొక్క నేపథ్యంలో దాని నుంచి క్రమేణా పరివర్తన రూపం యొక్క పరిణామమే ఆ స్టేజ్ అనుకోండి. ఓకే. సో 2 కళ్ళు సరిపోలేదు తెలుగు ప్రేక్షకులకి. నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా, అంత మూవ్ చేసిందా. మీటింగ్ అయిన తర్వాత, అంటే మీటింగ్ అంటే ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఎమోషనల్గా పబ్లిక్ వచ్చి కలవటం, చెప్పటము. నిన్న శ్రీనివాసరావు గారి అబ్బాయి ప్రభాకర్ కలిశాడు. ఆ రోజు చూశాను, పివి నరసింహారావు గారికి ఈ కుటుంబానికి కానివ్వండి లేకపోతే పార్టీకి కానీ సంబంధం లేదు కదా. కమ్యూనిటీ వైజ్గా కానీ ఇంకో రకంగా కానీ చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చి డాక్టర్ గారు చూశాను, నేను చాలా అంటే ఎక్స్ప్రెస్ చేశాడు తనే ఆయన. అలా ఎక్కడికి వెళ్ళినా ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ పాపం వాళ్ళు
ఓకే గుడ్. ఇప్పుడు ఇప్పుడు ఎలా సార్ కాలక్షేపం పిల్లలతో నేనా? బాగా టైం స్పెండ్ చేస్తున్నారా? నేను ఎక్కువ? నేను పిల్లలతోటి కాలక్షేపమే. ఉమ్. పిల్లలతో అంటే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. పిల్లలతో అంటే ఎందుకంటే మళ్ళీ దొరకరు నాకు. ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత కష్టం. కష్టం, అవును. అందువల్ల వాళ్ళతోటి బాండింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. తాత అనేటటువంటి వాడు మాకున్నాడు ఉమ్. అనేటటువంటిది ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటట్లుగా నేను ఫీల్ అవ్వాలి. నేను కూడా ఎంజాయ్ సో మీ పిల్లలతో ఎలా So, స్పెండ్ చేయలేదు కాబట్టి అయితే చేయలేదు వాళ్ళ కాబట్టి, పిల్లలతో. రాత్రి కూడా నన్ను పక్కన ఇద్దరు పక్కన కూర్చుని 2 స్టోరీలు చెప్పించుకుని పడుకున్నారు. ఓకే. ఉదయం వాళ్ళ పొద్దున్నే ఫామ్కి తీసుకెళ్ళి అక్కడ కోళ్ళు మేకలు పిల్లలు అన్నీ ఉన్నాయి. అక్కడే టిఫిన్ పెట్టించి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇంత ముందే తీసుకుని వచ్చాను. ఉమ్. సో మొన్నేమో స్విమ్మింగ్ తీసుకెళ్ళాను నేను. ఓకే. వాళ్ళతో స్విమ్మింగ్ చేశాను. ఉమ్. సో మార్నింగ్ టైం అంతా ఈ దీనితో ఓ నడిచిపోతుంది. సూపర్. అది మధ్యాహ్నం నుంచి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ తోటి క్లబ్ లో గడుపుతాను. ఉమ్. మన జూబ్లీస్ క్లబ్ లో కొంచెం, మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు. ఇది రొటీన్. ఇది కాకుండా నేను కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మధ్యలో న్యూస్ చూసుకుంటాను. న్యూస్ ఫాలో అవుతుంటారు రెండు రాజకీయాలు అటు ఇటు ఏపీ అండ్ తెలంగాణ. తక్కువ ఫాలో అవుతున్నాను ఇప్పుడు. ఆ. 6 నెలల నుంచి నేను టీవీ చూడలేదు నేను. ఉమ్. నమ్ముతాను నమ్మలేదు. ఓకే. కానీ ఒకటి చూస్తాను, ఆ పాల్కి శర్మ అని వాంటేజ్ న్యూస్ ఉంటుంది, ఓకే. ఫస్ట్ పోస్ట్ అనేది ఇంటర్నేషనల్ న్యూస్. అది Hmm. నాకు జర్నలిస్ట్ లో షీఈస్ ద గ్రేట్ జర్నలిస్ట్ ఫీల్ అవుతాను. ఓకే. పాల్కి శర్మ Hmm. ఎక్సలెంట్. ఓకే. చాలు ఒక అరగంట చూస్తే వరల్డ్ న్యూస్ అంతా మనకి ఇదవుతుంది. Hmm. పుస్తకాలు కూడా ఇక రాయను నేను. ఇంకా అయిపోయింది ఆ పుస్తకాలు? అయిపోయింది రాయలేను నేను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడిని. వారానికి 2-3 పోస్టులు పెడతా ఉండేవాడిని. ఏ షార్టన్ చేసి ఇట్నే చెప్తా ఉండేవాడిని. నా రియాక్షన్స్ చూసుకుంటా ఉండేవాడిని. అది కూడా పెద్దగా అవసరం లేదు. టూర్స్, ఇంటర్నల్ టూర్, ఇప్పుడు అవుట్ సైడ్ టూర్స్ ఏంటంటే, ఒకటి మా ఈ క్లబ్ బ్యాచ్ ఉంటారు, టెన్నిస్ బ్యాచ్ ఉంటారు. మేము కార్డ్స్ బ్యాచ్, టెన్నిస్ బ్యాచ్ ఒక 15-20 మంది. నెక్స్ట్ మంత్ రష్యా వెళ్తున్నాం. ఇలా ప్రతి సంవత్సరము అవుట్ సైడ్ కంట్రీ ఒకటి వెళ్తూ ఉంటాం. ఓకే. నాకు కొంచెం స్టడీగా పనికి వస్తుంది. వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయటం అంటే ఏం లేదు, చక్కగా దిగుతాము, సాయంత్రం వచ్చినప్పుడు రూమ్లో కూర్చుంటాము, అందరం కలిసి పాట పాడటం ఏదో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ 6 అయ్యేటప్పుడు మాత్రం రూమ్కి వచ్చేయాలి అందరం. ఓకే. అలా 30-40 కంట్రీస్ తిరిగేసాము. 40-50 తిరిగాం. ఇంకొకటి ఏంటంటే, పాప పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి నేను తిరిగినే మళ్ళీ చూపిస్తాను వాళ్ళకి. రేపు ఈజిప్ట్ తీసుకెళ్తున్నాను, అంతకుముందు రోమ్ తీసుకెళ్ళాను, అంతకుముందు ప్యారిస్ తీసుకెళ్ళాను, వెనిస్ తీసుకెళ్ళాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళతో గడపాలి అంటే ఇట్లాంటి టూర్స్ పెట్టుకుని, నేను చదివింది, నేను చూసింది, వాళ్ళు కొద్దిగా ఆ ఏజ్ పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించాలనేది నా ప్రోగ్రామ్. పర్లేదు సార్, మంచి యాక్టివ్గా బాగా తిరుగుతున్నారు, మంచి కంట్రీస్ అన్ని. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రపంచం చూడటం అనేటటువంటి అవకాశం వస్తే చాలా తక్కువ మందికి వస్తుంది. అంత అవకాశం వచ్చినప్పుడు అది కూడా ఇంతమంది కలుపుకొని వెళ్ళటం అనేటటువంటిది మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. అందువల్లనే నేను పుస్తకాలు రాయగలిగాను, అందువల్లనే నాలెడ్జ్ పెంచుకోగలిగాను. ఇప్పుడేమో పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యారు, ఆమె బిజీగా ఉన్నారు, రాను కుదురుతూ. వీలైనంత వరకు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం ఆవిడ తీసుకెళ్ళాలని నేను కోరిక. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 10 రోజులన్నా అలా తీసుకెళ్తే ఆవిడకి కూడా ఎక్స్పోజర్ కావాలి నాకు. అది బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి డెఫినెట్ గా ఎంపీగా గెలవగానే పురంధేశ్వరి గారిని మళ్ళీ కేంద్రంలో మనం ఒక మంత్రిగా చూసే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది, అది జరుగుతుంది అనుకున్నారు. కానీ జరగలేదు అన్నప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా మేడం కానీ మీకు కానీ? నాకైతే ఒక నిమిషం అనిపించింది, కానీ ఆవిడ మొహంలో ఎక్కడ కనపడలా. ఆవిడ మొహంలో ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ అట్లా లేదు. ఓకే. మామూలుగా ఎట్లుంటే అట్లనే ఉంది. మామూలుగా ఎంపీ లేనప్పుడు ఎట్లా ఉంది, మామూలుగా ఎట్లా ఉందో అలానే పార్టీలో నడిచిపోతా ఉంది. ఓకే. నాకు ఒక నిమిషం అనిపించి తర్వాత ఎందుకు మళ్ళీ అనిపించలేదు అని అంటే ఆవిడ ప్రస్థానం మనం అనుకుంది కాదు కదా. ఆవిడ ఎంపీ అవ్వాలని అనుకోలేదు, ఆవిడ మంత్రి అవ్వాలని అనుకోలేదు. కానీ ఆవిడ అట్లా జర్నీ సరిపోతాం, నేషనల్ పార్టీలో జనరల్ సెక్రటరీ అయ్యి పార్టీ ఇక్కడ గెలిచేటటువంటి అప్పుడున్నటువంటి పార్టీ విధానానికి భిన్నంగా మనం ఆల్మోస్ట్ భిన్నం అనడానికి వీల్లేదు అనుకోండి. ఇక్కడ గేమ్ చేంజ్
చేయటానికి అవకాశం ఆవిడ వలన జరిగింది అనేటటువంటిది పర్స్పెక్టివ్ మార్చేసాం కదా. చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఇన్యాక్టివ్గా ఉన్న సందర్భంలో మొత్తం యాక్టివిటీ అంతా నేషనల్ పార్టీ చేసింది కదా. అవును. సో ఇవన్నీ మనం అనుకుంటే జరుగుతున్నాయి కావు. ఇది ఎందుకు జరగలేదు అనేటటువంటి దానికి కూడా పరమార్థం వేరే ఉంటుంది. ఓకే. మంత్రి అవ్వలేదు అనేటటువంటి దాంతో ఆగిపోదు ఆవిడ ప్రస్థానము. లేదు ఆగిపోయినా కూడా గౌరవంగా ఆగిపోతే సంతోషం. అది కూడా గౌరవం ఉందా లేదా ఇంపార్టెంట్. ఆ గౌరవం కాదు, ఆ గౌరవం పార్టీ దగ్గర ఉంది అనేది నేను ఫీల్ అయ్యాను. చాలా బ్యాలెన్స్డ్ గా సెటిల్డ్ గా మాట్లాడతారు సార్, ఎవరిని నొప్పించకుండా. రాజకీయ పార్టీలలో ఉన్నప్పుడు చాలా చాలా కష్టం అది. అంతే కదా స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్. అది అవును, దట్ ఈస్ స్ట్రెంగ్త్. అదే స్ట్రెంగ్త్. ఆవిడ నిన్న మొన్న నేను 2-3 పార్లమెంట్లో చూశాను. ఒకటి కాన్స్టిట్యూషన్ మీద. కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. 4-5 మాట్లాడారు అంతే కాన్స్టిట్యూషన్ మీద. నేను పిలిచి మాట్లాడమన్నారు. రేపు మార్నింగ్ మాట్లాడాల్సింది ఇవాళ సాయంత్రం చెప్పారు. ఆవిడ నాకు తెలియదు, మామూలుగా నన్ను అడిగా కూడా నాకు సాధ్యం కాదు. ఆవిడ ఎలా చేసుకుందో మరి చేసుకుంది. కాన్స్టిట్యూషన్ మీద 15 నిమిషాలు మాట్లాడింది. నేనే ఆశ్చర్యపోయాను. నేను కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడటం లాయరా లేకపోతే ఏమన్నా ఇదా? కాన్స్టిట్యూషన్ సెక్షన్స్ ఏమైనా తెలుసా మనకి? అదేం కాదు కదా. అది నేను అగ్రికల్చర్ మీద మాట్లాడింది. మళ్ళీ అగ్రికల్చర్ దాని మీద. అది కూడా నాకు నచ్చింది. సో మంత్రి అయితే ఈ మాట్లాడే అవకాశం ఉంది. అంటే మీకు మంత్రి అయితే, ఇప్పుడు మంత్రి అయితే ఒక డిపార్ట్మెంటు వస్తారు, పని ఏదో చీటీ అంటారు, కోట అంటారు, కాసేపు పోతారు, ఆ పనులు చేయమంటారు, ఈ పనులు చేస్తారు. పార్లమెంట్లో ఆ రకమైనటువంటి ఎక్స్పోజర్ ఉందే, ఇది మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒక అగ్రికల్చర్ మీదో లేకపోతే కాన్స్టిట్యూషన్ మీదో మా మంత్రులు వచ్చి మాట్లాడటం అనేది సాధ్యం కాదు. వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు పరిమితం. అది రెండు చూసినప్పుడు వీడికి ఇంకా ఎక్స్పోజర్ ఇంకా పెరుగుతూ ఉంది. నేషనల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ చూస్తారు. వాళ్ళ రూమ్స్లో ఉన్నా కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ ఈజ్ మాట్లాడింది అప్ టు దట్ లెవెల్ ఆర్ అబోవ్ దట్ లెవెల్ ఉందని నేను ఫీల్ అయ్యాను. నేను సో అందుకని ఇవ్వలేదేమో అనుకున్నాను. మేడం గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మేడం గారు బయట ఎక్కువ డాక్టర్ గారు అనేది సంబోధిస్తుంటారు ఎక్కువ. డాక్టర్ గారు, చెన్నారెడ్డి గారిని ఒకరిని డాక్టర్ గారు అంటారు రాజకీయాల్లో, తర్వాత నన్ను డాక్టర్ గారు అంటారు. నన్ను డాక్టర్ గారే అంటారు ఇప్పుడు కూడా. ఓకే. పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారు నేనేమవుతాను? మీరు హస్బెండ్. నేనేమవుతాను? హస్బెండ్ తర్వాత హస్బెండ్ కంటే ముందు ఏమవుతాను? బావా. మరి ఓకే, అదే పిలుస్తారు. ఓకే. మీరేమని పిలుస్తారు మేడంని? నేను మామూలుగా నేనేమనిపిస్తాను, నేను రకరకాలు పిలుస్తుంటాను ఆ పరిస్థితిని బట్టి. ఎక్కువ ప్రేమతోనే పిలుస్తాం కదా. అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి ఏదో రకంగా పిలుస్తాం. పలానా అని నేను కొంచెం ఏంటంటే రొటీన్గా ఉండదు అది. ఏమండి అంటాము, లేకపోతే ఏమండి పురంధేశ్వరి గారు అంటాము, లేకపోతే ఏమండి మేడం అంటాము. అట్లా ఓకే, అట్లా సరదాగా ఉంటుంది. సో మావయ్య దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసిన అల్లుడు ఎవరు సార్? అందరూ సమానంగా అవుతారు, నాకు తెలీదు. సార్ నలుగురు అల్లుళ్ళు బాగుంటారు. నేను యాక్చువల్గా మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు. నేను చెప్పాను కదా 8 సంవత్సరాలు ఇంట్లో తిరిగాను కదా. నేను ఒక రకంగా పిల్లాడి కింద లెక్క ఆయనకి. స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. స్వతంత్రం కన్నా కూడా వెంకటేశ్వరరావు అని పిలవగలడు, బాబు అని పిలవగలడు అనేటటువంటి కొద్ది వరకే, అంతవరకే. అంతకు పంపితే ఆయన పిల్లలను కూడా ఏమండి అంటాడు ఆయన ఒకసారి. అలా ఆయన టైం ఉండదు, బేసిక్ టైం ఉండదు. మీరు మామయ్య అని పిలుస్తారు? మామయ్య అంటారు, మామయ్య ఏమంటారు నాకు తెలియదు. ఏమంటారు ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా సార్? నాన్నగారి కన్నా మామూలు విషయం కాదు, ఆల్ టైమ్. ఎందుకంటే నేను దానిలో ఇంకోటి చూసింది ఏంటంటే, ఆ టైం అప్పుడు నేను ఉన్నాను ఆయన దగ్గర. 3 పాత్రలు, డైరెక్షను,
ఆయన డైరెక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ కూడా ఆయన రాసుకుంటాడు. ఓకే. ఆయన రాసుకున్నప్పుడు కెమెరా ఇంత దూరంలో ఉండాలని కూడా రాస్తాడు స్క్రిప్ట్లో. ఆ క్యారెక్టరు ముగ్ధ మనోహరంగా ఇలా కూర్చుంటుంది అని కూడా రాస్తాడు. చూడండి, ఆయన దాని బొమ్మ కూడా వేయగలడు, ఓకే. డ్రా కూడా చేయగలడు, ఇట్లా ఉండాలి సీన్ అని. బాపు గారు చేస్తారు ఇది. సో దాంతో ఆయన ఆ షూటింగ్ అప్పుడు 18 రోజులు డే అండ్ నైట్ కిరీటము అవి పెట్టుకుని కూర్చోటము సాధ్యం కాదు, నిలబడే ఉండాలి కంటిన్యూస్గా. తర్వాత డైరెక్టరు కంటిన్యూటీ, ఇవాళ ఒక సీన్ తీస్తున్నామంటే దీని కంటిన్యూటీ మళ్ళీ ఎప్పుడో తీస్తారు. సో ఆ సీన్లో ఆ క్యారెక్టర్కి ఏమి ముక్కు కూడా పెట్టారు, ఏ చీర కట్టుకున్నది, ఏ ఆభరణం పెట్టింది కూడా హీ విల్ టెల్. తర్వాత ఆ క్యారెక్టర్స్, ఆ 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి ఒకే ఫ్రేమ్లో. ఓకే. వాళ్ళకి డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ప్రాంప్టింగ్ కూడా ఈయన చేస్తాడు. ఓకే. ఈయన చేయగలడు. తన డైలాగ్ చెప్పుకోవాలి, మళ్ళీ వాళ్ళ ప్రాంప్టింగ్ చేస్తాడు, కెమెరా ఎంత దూరంలో ఉండాలని చెప్తాడు. ఓకే. ఇది ఎట్లా సాధ్యం అండి? తర్వాత 3 క్యారెక్టర్స్ ఒక్కొక్కసారి కృష్ణుడును దుర్యోధనుడు ముగ్గురు ఉండాలంటే ఆ ఫ్రేమ్లో గంటలు పట్టుద్ది. అవును. అది ఇప్పుడులాగా టెక్నిక్ లేదు. ఈ కెమెరాకి లెన్స్ మీద 3 అతికిచ్చేసేసి వెనక్కి తిప్పి కెమెరాని మళ్ళీ ఆ క్యారెక్టర్ యొక్క దానికి సమాంతరంగా రియాక్షన్ ఇచ్చుకుంటా ఇతర క్యారెక్టర్స్ మళ్ళీ తీయాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడిన దానికి రియాక్షన్ చూపించాలి. ఓకే. ఈ 3 ఈ ఫ్రేమ్ మీద మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ ముందుకు తిప్పుతూ ఉంటారు. ఎట్లా సాధ్యం అండి అది? అది మళ్ళీ డైరెక్టరు, మళ్ళీ క్యారెక్టరు. ఓకే. ఇవన్నీ ఒక మనిషికి సాధ్యమా అంటే అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. సో అందుకని మీరు ఆ షూటింగ్ చూశారు కాబట్టి. షూటింగ్ చూసే కాదు, నాకు కొద్దిగా ప్రమేయం ఉంది దీంట్లో. అంటే నేను చెప్పిన తర్వాత నేను కూడా ఒక సినిమా తీశాను నేను. సో దీనిలో కొంత ప్రమేయం ఉంది. ఇవి ఎవరికి సాధ్యం కావు. ఇవి ఇవాళ డైరెక్టర్లు కానీ ఇంతకుముందు చేసిన డైరెక్టర్స్ కానీ ఇలా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేటటువంటి క్యారెక్టర్, అవతల క్యారెక్టర్ యొక్క ప్రాంప్టింగు, లేకపోతే అవతల క్యారెక్టర్ యొక్క డ్రెస్, ఆహారము. బాలయ్య గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా నాకు బాలయ్య దాంట్లో ఈ మధ్య అఖండ వచ్చింది అనుకోండి, దానికంటే గౌతమిపుత్ర శాతకర్ణ అనేటటువంటి పిక్చరు నిజంగా దాంట్లో బాలయ్య ఆ క్యారెక్టర్ కోసమే ఉన్నాడా, ఆ మనిషి ఈ మనిషి అనే డౌట్ వచ్చింది నాకు. గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి మనిషిలోకి ఈయన పరకాయ ప్రవేశం చేశాడు ఆ సినిమాలో. నేనే అనుకున్నాడు ఆయన, అంతే అనుకుని ఇక మొదలుపెట్టాడు అనిపించింది నాకు. మిగతా అఖండ ఇవన్నీ బాగానే చేశాడు, కానీ ఏదో డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ రాస్తాడు, దీంట్లో విజువల్స్ టెక్నిక్స్ అని. ఆ ఒక పిక్చర్ మాత్రం నాకు అట్లా అనిపించింది. అనిపిస్తుంటుందా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అంతలా ఆయన అదృష్టం అది. ఆయనలో ఇప్పుడు ఒక మనిషి 50 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉండాలంటే ఏదో ఒక గ్రేట్నెస్ ఉంటుంది, దానికి కృషి అనేది ఉంటుంది. మామూలుగా చూస్తే అంత కృషి చేస్తున్నాడా అనిపిస్తుంది మామూలుగా బయట చూస్తూ ఉంటే. కానీ నేను అడిగాను ఒక రోజున, ఎట్లా బాలయ్య ఇది సాధ్యం అవుతుంది? నువ్వు చూస్తేనేమో మామూలుగా చూస్తేనేమో ఏదో అల్లరిచిల్లరగా కనపడతా ఉంటావు, ఇదేంటి అని అంటే ఆయనకి తెలుగు భాష మీద కూడా అంత కమాండ్ లేదు ఆయనకి. కానీ డైలాగ్ మొదలు పెడితే బయట వేరుగా ఉంటుంది, కెమెరా ముందు వేరుగా ఉంటుంది. మరి ఇంత దాన్ని నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు కదా అంటే వల్లి వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? పొద్దున్న తెల్లారి 3 గంటలకు 4 గంటలకు వేసి వల్లి వేసుకుంటూ ఉంటాడు. వల్లి వేసుకుంటాడు. లేకపోతే సాధ్యం కాదు. మనిషికి ఆ స్థాయికి ఇన్ని సంవత్సరాలు సస్టైన్ చేయటం అనేటటువంటి, అందులో యాక్టింగ్ అంత ఈజీ కాదు. అది యాక్టింగ్లో సస్టైన్ చేయటం అనేది 4 పిక్చర్లు అయిపోగానే అడ్జస్ట్ అయిపోతుంది. అవును, మనిషి యొక్క కెపాసిటీస్ అన్నీ అయిపోతాయి. అవును. కానీ సస్టైన్ అవుతుంది అని అంటే దానికి ఒక దైవ అనుగ్రహం ఉంటుంది. దానికి అన్నా కూడా ముఖ్యం కృషి అనేటటువంటిది, పట్టుదల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా ఆయన. దేవుడు మామూలు కదా, అది ఎక్స్ట్రీమ్. కాలు ఇంట్లో నుంచి బయటికి పెట్టాలన్నా కూడా పూజ పునస్కారం ఏదో చేసి చేసుకుని బయలుదేరతాడు.
అది నిజంగా ఆయనకి ఆ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి నడిపిస్తున్నారు. అది అనిపిస్తుంది. చూడండి ఆయన చేతికి కూడా ఎప్పుడు దేవుడివి అన్ని రకరకాలుగా ఉంటాయి. ఉంగరాలు. ఆ? ఒక స్టార్ హీరో అయినా కానీ ఆయన చూడండి ఆయన పద్ధతులు అలానే ఉన్నాయి. అదే ఆయన ఉన్న గ్రేట్నెస్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? నాకు జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను ఇండియన్ ఇండస్ట్రీకి అతను ఒక అసెట్. ఇండియన్ ఇండస్ట్రీకి అంటారు ఆయన, ఎందుకంటే ఇప్పుడు ప్యాన్ అయిపోయింది కదా. అసెట్. అతనిలో ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. నటుడుగా అతను ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడని నేను అనుకుంటాను. అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయి. అతనికి కూడా ఏదో అనుగ్రహం ఉంది అతనికి. కుటుంబాల కలయికన్నా మనుషుల మధ్య మనుషుల దగ్గర ఉన్న ప్రేమన్నా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ కి. ఎస్పెషల్లీ నందమూరి కుటుంబంలో కావచ్చు, లేకపోతే అత్తలు, మామలు, బాబాయిలు వీళ్ళంటే ప్రేమ ఎక్కువ అని అంటుంటారు. కాబట్టి ఎప్పుడన్నా మీకు కాల్ చేయటం, కలవటం జరుగుతుందా? ప్రేమ ఎక్కువ అనేటటువంటిది ప్రేమ అందరికీ ఉంటుంది. అది ఆయనకి ఎక్కువ ఉంది, ఈయనకి ఎక్కువ ఉంది అనేటటువంటి ఇది అనవసరం ఇక్కడ. సంబంధ బాంధవ్యాలు మాతోటైతే బాగానే ఉంటుంది. మిగతా ఎట్లా ఉన్నా కూడా హితేష్, ఈ కుటుంబాలు, పిల్లలు వాళ్ళిద్దరూ బాగానే టచ్ లో ఉంటారు. మీతో ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడటం? నేను తక్కువ, నేను మాట్లాడాను. నేను ఎక్కువ మాట్లాడాను. కనపడితే మామయ్య అనిపిస్తాడు, అంటే వచ్చి కూర్చుంటాడు, అంతవరకే. నేను ఎక్కువ అంటే జనరేషన్ గ్యాప్ ఉంది కదా మాకు. ఓకే. కానీ ఆ ప్రేమతో ఆ మామయ్య అన్న పిలుపు అయితే ఇబ్బంది ఏం లేదు. వేరే వాళ్ళతో ఇబ్బందులు ఉంటే ఉండుండొచ్చు, ఇక్కడ ఈ కుటుంబంతో మాత్రం ఏం లేదు. సో ఈ ఇంటికి ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. చెప్పే కదా వాళ్ళు బాగుంటారు. మొన్న ఈ మధ్య ఎప్పుడు చికెన్ కూర తనే వండాడంట. వండింది హితేష్ పిల్లలు తింటారు ఆయన పంపించాడు, తనే వండి పంపించాడు. ఓకే, సూపర్. ఎక్కువ ఇష్టంగా పురంధేశ్వరి అత్తన్న, వెంకటేశ్వర గారు మామయ్య అన్న బాగా ప్రేమ అంట. బయట ఎక్కువ మీ గురించి ఎక్కువ చెప్తారని విన్నా నేను. మొదట యాక్చువల్గా వీళ్ళు షటిల్ ఆడుతూ ఉండేవారు. నివేదిత ఒకే గురువు దగ్గర షటిల్కి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేషనల్ లెవెల్లో ఆడింది మా అమ్మాయి. అతను షటిల్ ప్లేయర్ ఫస్ట్లో. సో ఆ రోజుల్లో ఒక ఆటోలో వచ్చేవాడు. ఎప్పుడున్నా లేకపోతే పురంధరేశ్వరి దించేది. ఆ రోజులు ఇంకా సంబంధాలు ఏర్పడలా. ఓకే. నివేదిత అంటే మా అమ్మాయి కూడా షటిల్ అక్కడే ఆడుతూ ఉండేది. ఈవిడ వెళ్ళి అక్కడ కూర్చునేది. బేబీని తీసుకెళ్ళి, వాళ్ళంతా 10 11 ఏళ్ళప్పుడు. సో అందువల్ల అక్కడ ఎప్పుడైనా లేకపోతే తనే ఎక్కించుకుని వెళ్ళి దించడం 2 సార్లు చేసేది అనమాట. అప్పటికి ఇంకా అతని ఎంట్రీ లేదు ఇంకా ఫ్యామిలీలోకి. ఇంకా ఆర్టిస్ట్ కాలేదు. ఓకే. ఆర్టిస్ట్ అయిన తర్వాతనే కదా అవును అంత మార్పు చెందింది. కానీ గొప్ప విషయం ఏంటంటే అతనికి ఎన్టీ రామారావు గారు గుర్తించడం. అది కనుక లేకపోతే ఆయనకు చాలా లాభం ఉండేది. ఆయన బతికున్నప్పుడే అతన్ని గుర్తించి అతను తీసుకొచ్చి వేషం వేయించి, తన మేకప్ మెన్ చేత వేషం వేయించి గొప్ప నటుడవుతాడు అని ఆశీర్వదించి పంపించడం. ఈ మధ్య వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, చేతిలో చేయించుకుని చెప్పి అబ్బాయిని జాగ్రత్త చూడమని చెప్పాడు. ఆయన అంతకంటే ఏం కావాలి, అప్పువాడవుతాడని చెప్పాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది నాకు 4 రోజుల క్రితం. అది ఆ సంతోషం మిగిలింది మాకు బాగా. ఆవిడకి అంతకంటే కావాల్సింది ఏమి లేదు, అదే చాలు. గొప్ప నటుడే అండి. ప్రపంచం అంతా జేజేలు కొట్టే అంత నటుడే అయిపోయారు. ప్రపంచం అనేటటువంటిది అది ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఏమో తెలియదు. కానీ నాకు ఇక్కడ మాత్రం తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి, ఇప్పుడు ప్యాన్ ఇండస్ట్రీ అయింది కాబట్టి ఇక్కడ మాత్రం గొప్ప నటుడే అతను. అంటే అతనికి అంత వాక్శుద్ధి ఉంది కాబట్టి, వాక్శుద్ధి అంటే ఆయన వాక్కు కూడా అంత, పురంధేశ్వరి గారు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంత బాగా మాట్లాడగలరు ఆయన కూడా.
ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సో అవన్నీ వాళ్ళ రాతను బట్టి ఉంటుంది. ఆ, పాలిటిక్స్ అనేటటువంటిది కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, రాత రాసి ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సిందే. ఏ, నటుడిగా మాత్రం అతనికి నెంబర్ 1 ప్లేస్, అంతే, దాంట్లో డౌటే లేదు అక్కడ. ఓకే. ఎందుకంటే ఏ భాష, కన్నడ భాష, తమిళ భాష, తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్, ఇప్పుడు జపాన్ పోతే జపాన్ భాష మాట్లాడుతున్నాడంట. ఏంటిది మామూలు విషయమా? ఓకే. ఆయన ఒక పేజీ డైలాగు, 2 పేజీలు డైలాగు, 4 డైలాగులు పైలాగిస్తే చూసేసి ఇట్లా పడేసి పోయి చెప్తారు వీళ్ళు. అది ఎవరండి? ఏ నటుడు చెప్పండి. అవును, సహజం కాదు అది. అది గ్రేట్. అది సో ఫాలో అవుతున్నారు బాగానే అయితే అన్ని. పదమంది కనపడుతుంది అది. మీ ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్ కాకుండా బయట ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చిన వాళ్ళండి? ఈ సినిమా చూశాను, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్. ఈ మధ్య అల్లు అర్జున్ది ఆ సినిమా చూశాను, పుష్ప 2. అంటే సబ్జెక్ట్ వైజ్ అదేదో సబ్జెక్ట్ అంటారేమో కానీ, బట్ దాంట్లో ఒక విశ్వరూపం చూపించాడు అతను. అది ఆ అబ్బాయికి అంత ఉందని నేను అనుకోలేదు. అది బాగా చేశాడు, నాకు డౌట్ లేదు. ఓకే. అది అది మరి ఎంత సస్టైన్ చేస్తాడో మనకు తెలియదు అది, కానీ దాంట్లో మాత్రం విశ్వరూపం చూపించాడు. సూపర్. సార్, ఇన్ ఫ్యూచర్ రితేష్ గారు ఏమన్నా మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా సార్? లెగసీ కంటిన్యూ చేసే వారసుడు ఇప్పుడు ఇంట్లో తల్లి, తండ్రి, అలాగే తాత, లేకపోతే ఇంకా ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో నటులు అన్నారు. మా అబ్బాయికి ఒకప్పుడు నటన మీద కూడా ఉండేది. ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో. సో నాకేం అర్థమవుతా ఉంది, ఈ నటన అనేటటువంటిది బై బర్త్ రావాల్సింది అనేటటువంటిది. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా కూడా అది సస్టైన్ కావాలంటే కుదరదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూశాను నేను. సో అలానే రాజకీయంలో కూడా తండ్రి, తల్లి, తాత ఇట్లా అందరూ చుట్టుపక్కల అందరూ ఉన్నప్పుడు ఏ కుటుంబంలోనైనా ప్రతి బాయ్కి ఆ గ్లోరీ కావాలని, ఆ వారసత్వం తీసుకోవాలనేటటువంటిది ఉంటుంది. ఆ నటన వారసత్వం అనేటటువంటిది వదిలేసాడు అబ్బాయి ఉన్నా కూడా. ఓకే, అది మంచి జరిగింది. ఓకే, అలానే ఈ వారసత్వం అనేటటువంటిదో లేకపోతే ఈ గ్లోరీ అనేటటువంటిదో అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరమో లేకపోతే ఇది ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో నాకు నన్ను అడిగితేనేమో అది దానికన్నా కూడా ఇంకా పబ్లిక్కి లేకపోతే మన మనసుకి నచ్చినట్లుగా జీవించడం అనేటటువంటిది అనేక ఎవెన్యూస్ ఉన్నాయి. అల్టిమేట్గా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రస్థానం వాళ్ళు చేసుకోవాలి అనేటటువంటిది నేను నమ్ముతాను. పురంధరేశ్వరి గారు ఆవిడ అనుకుంటే రాలేదు, నేను అనుకుంటే రాలేదు, అయిపోయింది. అలానే ఎవరికైనా కూడా ఆ తర్వాత ఆవిడ ప్రస్థానంలో ఉండటానికి ఆవిడ ప్రయత్నము, అంటే సబ్జెక్ట్ కానివ్వండి, లేకపోతే బిహేవియర్ కానివ్వండి, లేకపోతే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే జరిగిపోయినటువంటివి. అలా ఇక్కడ కూడా మన పిల్లలు అనేటటువంటి వాళ్ళకి కలగాలి, వాళ్ళు అందిపుచ్చుకోవాలి, వాళ్ళు దానిలో ముందుకు వెళ్ళేటటువంటి స్థాయి ఉంటే మేము సంతోషిస్తాము. అంతేగాని ఇదేదో వారసత్వంగానో లేకపోతే ఇదేదో మనం తీసుకెళ్ళి తోసి కూర్చోబెట్టడము, ఇటువంటి వ్యవహారాలు నడవు. ఆ గౌరవ స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు చేసుకుంటే మనకి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే మినిమం ఎమ్మెల్యేకి కూడా 50 నుంచి 60 కోట్లు అవుతున్నాయి కాన్స్టిట్యున్సీలలో. అంటే అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది సార్. ఏమనిపించింది ఇప్పుడు మీరు 2019లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి? 2019లో నేను డబ్బు ఖర్చు పెట్టాను, అప్పుడే ఓడిపోయాను. మిగతా అప్పుడు ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల. ఓకే, ఊరికే పోయి నేను ఎప్పుడు కూడా నామినేషన్ ఒక 10 మంది 20 మందితో 2 కార్లతో వెళ్ళి నామినేషన్ వేసి వస్తా. నామినేషన్ అంటే 100,000 కార్లు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని నామినేషన్గా ఎన్నో కోట్లు అవుతున్నాయి. కొత్తగా అనిపించిందా?
సినిమాటిక్ రేంజ్ లో అనిపించింది అన్ని. అసలు ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఎందుకు ఉండాలో తెలియట్లేదు, అవసరమా అనేది కూడా తెలియట్లేదు. బట్ రావాలనే కోరిక అయితే మీకు ఉంటుంది కదా డెఫినెట్ గా యాజ్ ఎ ఫాదర్ గా. ఫాదర్ రోల్ కన్నా కూడా ఇక్కడ ఈ పబ్లిక్ లైఫ్ అనేటటువంటి ఉంది. ఈ పబ్లిక్ లైఫ్ బాధ్యత కలిగినటువంటి వ్యవహారం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ బాధ్యతలోకి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవడం తప్పేం లేదు, కానీ దానికి తగినటువంటి విధంగా ఎక్విప్ అవ్వాలనేటటువంటిది నాకు ఉద్దేశం. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నాను, ఇందాక ఒక అబ్బాయి వచ్చిపోయాడు నాకు, గణేష్ అనే కుర్రాడు, మామూలుగా చాలా పేద కుటుంబం. ఆ అబ్బాయి నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయాడు నాకు. నేను మామూలుగా మానుకున్నాను కదా ఇదంతా, ఈ పబ్లిక్ లైఫ్ లేకపోతే ఇదో. ఒక పాయింట్ చెప్పాడు, సార్ ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారితే పోతుందనే ఒక చట్టం ఉంది, డెమోక్రటిక్ రైట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి నడిచి పార్లమెంటు దాకా వెళ్ళి నేను ఈ ఇష్యూ మీద నేను ఎంపీలని అందరినీ కలిసి చట్టం మార్చాలనేటటువంటి దానికోసం ప్రయత్నం చేయాలని వచ్చాను సార్ అన్నాడు. చిన్న కూర 25 ఏళ్ళు 28 ఏళ్ళు ఉండే మదనపల్లి అంట. సో ఏంటా నువ్వు అంటే, మీ సాయం కావాలంటే నేనేం చేయాలంటే, మీరు 2 విషయాలు నాకు నచ్చారు సార్ అని చెప్పుకుంటూ ఏదో చెప్పాడు నేను చేసినటువంటి. నేను పెన్షన్ వదులుకున్నాను, పెన్షన్ అనేది ఇదొకటి, అదొకటి, రెండులో మార్పు కావాలని అతను. ఈ ఆ పార్టీ మార్చే దానికి ఒక ఎమ్మెల్యే మారితే 82లో ఆదియ రత్తయ్య నారాయణ పార్టీ మారకపోతే, పార్టీ మారినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల పదవులు తీసేయకపోతే నేను రామారావు గారితో విభేదించంటే ఆయన గట్టిగా చెప్తే అంటే వాళ్ళని పార్టీలోంచి తీసేసాడు. అది తెలుసు కదా మీకు? తెలుసు కదా. సో అది గుర్తు చేసి మీరు దానికి వ్యతిరేకం కాబట్టి మీ దగ్గరికి వచ్చారు సార్, ఎవరైనా పార్టీ మారితే ఎమ్మెల్యేలు పోతాయి కదా, ఇప్పుడు ఏంటి సార్ వీళ్ళు ఇన్ని పార్టీలతో ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, స్పీకర్ దగ్గర ఏమో తేలనివ్వడు, ఇదేంటి సార్ అని చెప్పి అంటే, మరి నాకు కూడా ఇష్టమేనయ్యా, మరి నువ్వు చేస్తున్నావు, నేను వచ్చి నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే ఇంకోటో చెప్పమంటే నేను దూరంగా ఉన్నాను, నాకు సంబంధం లేదు ఇది. కానీ నువ్వు తీసుకున్నటువంటి కాజ్ కనుక 1 నిమిషంలో చేసేటటువంటి పద్ధతి ఉంది. అందువలన నువ్వు 1 నెల రోజులు అయిన తర్వాత నేను అది సాధ్యం ఎట్లా అవుతుందో నేను చెప్తాను, చేద్దాం కలిసి అని. అయితే నేను వచ్చి పబ్లిక్లో ఇది చేస్తున్నామని చెప్పడానికి నేను రాను, నీతోటి పాదయాత్ర లేకపోతే ఇంకోటి, పాదయాత్ర చేసి ఢిల్లీ దాకా వెళ్తా అన్నాడు. అటువంటివో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాను నేను, ఉద్దేశం మంచిది కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి పంపించాను. అంటే ఆల్మోస్ట్ దూరంగా ఉన్నటువంటి వాడిని మళ్ళీ లాగాడు నన్ను కొంచెం. ఓకే, తప్పు కదా, పార్టీలు చట్టం తెచ్చి 1/3 అన్నాము, 2/3 అన్నాము, పార్టీ మారితే పోతాయి అన్నాము, ఏం కాల. పార్టీ మారితే పార్టీ మంత్రి అంతే. సరే, ఇంతమంది నాయకులను చూశాను కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ఒకవైపు, పురంధేశ్వరి గారు అదే పార్టీలో ఉండి ఎంపీగా వచ్చి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఆయనకు దగ్గరగా ఒక అన్నా చెల్లెల అనుబంధం అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిది. అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ఆమెకు కూడా. ఆయన ఏం చెప్తారు మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే? రాజశేఖర రెడ్డి గారు మా ఎంట్రీకి ఎలా, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్న పార్టీ కాంగ్రెస్, మేము వచ్చినప్పుడు బాగుంటుంది పార్టీకి అని రాజశేఖర రెడ్డి గారు అప్రోచ్ అవ్వటము, మేము పార్టీలో చేరటము, పురంధేశ్వరి గారి ఎంట్రీ అనుకోకుండా అవటము, అదంతా జరిగిపోయింది. మేము 1 నెల రోజులు కూడా కాలేదు, అంటే గెలిచిన ఏమంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మేము ఆవిడ ఎంపీ అయింది, నేను ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ మాకేమైనా మంత్రి పదవులు అడుగుతామని మీరు మాత్రం పెట్టుకోవద్దండి, ఎందుకంటే మేము వచ్చిందే గొప్ప, అయిపోయాము, యు ఆర్ ఫ్రీ ఎట్ యువర్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి వచ్చాము. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని నేను కలిసింది 5 సంవత్సరాల పీరియడ్.
5 సార్లు మాత్రమే గెలిచాను నేను. ఆ 5 సార్లు వెళ్ళి నేను కాగితం పెట్టుకుని వెళ్ళలేదు నేను ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఒకసారి ఏంటంటే ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు యాజ్ ఎ మెడికల్ డాక్టర్గా, యాజ్ మినిస్టర్గా ఎంత గొప్ప కార్యక్రమం అనేటటువంటి అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను. అలానే శాచురేషన్ అని చెప్పేసి రేషన్ కార్డ్స్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ ఈ విలేజెస్లో పెట్టి దాన్ని పూర్తి చేయటం అనేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి చేశాడు. అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరికైనా ఇవ్వచ్చు అని దాన్ని ఒకసారి అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను. ఇంకొకసారి మా కాన్స్టిట్యున్సీలో పర్చూరులో ఒక 350 కోట్ల ప్రాజెక్టు నాకు తెలియకుండా శాంక్షన్ అయిపోయింది. ఏంటంటే అది గుళ్ళకమ్మ, నల్లమడ నుంచి గుళ్ళకమ్మకి ఒక కాలువ తవ్వటం అంట, ఒక పై లెవెల్లో వాటర్. అది ఎవడో వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గర శాంక్షన్ చేయించుకున్నాడు. కడప నుంచి ఎవడో వచ్చి వాడు కాంట్రాక్టర్ వచ్చి చేయించుకున్న పని అది. నాకు అవసరం లేదు. మాకు 350 కోట్ల ప్రాజెక్ట్ అంటే 10% కమిషన్, 5% కమిషన్ ఇస్తాడు ఎమ్మెల్యేకి. దిస్ ఇస్ ప్రాక్టీస్ ఆ రోజుల్లో. ఏ జలయజ్ఞం అయినా కూడా లోకల్గా ఉన్న వాళ్ళకి కమిషన్, అక్కడ కమిషన్ ఇది. అలా మాకు ఊళ్ళ మీద నుంచి కాలువ దూవుతావు ఏంటండి ఇది, కాలువ అవసరం లేదు. ఈ నల్లవాళ్ళ కింద ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నా టైంలో నేను చేసినాయి. ఆ స్కీమ్స్ నీళ్ళన్నీ తగ్గిపోతాయి. ఇక్కడ దీని కింద ఇంత పొలాలను మీరు డ్రై చేసేసి మీ నీళ్ళని తీసుకెళ్ళి గుళ్ళకమ్మ, అవసరం లేనట్టు గుళ్ళకమ్మలోకి డైవర్ట్ చేసి ఒక కాలువ తవ్వుతానికి 350 కోట్లు శాంక్షన్ చేసేసి, ఇలా అయితే నేను ఉద్యమం చేస్తానండి, ఇది క్యాన్సిల్ చేయాలండి అంటే ఆయన చూశాడు. ఎవరైనా వచ్చి 350 కోట్లు కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్ ఉంటే ఎవరైనా వచ్చి హర్షిస్తారు కదా. 2 విధాల ఏదో ప్రాజెక్ట్ నచ్చిందని డబ్బులు వస్తాయండి రెండింటిలో. అయితే వచ్చాడండి. అవసరం లేదు బాబు, మాకు అనవసరమైనటువంటి నష్టం జరుగుతుందో ఒక పక్కన, ఇంకో పక్కనేమో ఈ వాడెవడో వచ్చి కాంట్రాక్టర్ మా దగ్గర ఇలా అంటే కుదరదు అని చెప్పి అంటే నేను 2 సార్లు వెళ్ళి చెప్తే ఆఫీసులను బెదిరిస్తే అప్పుడు క్యాన్సిల్ చేశారు. సో అది ఒకసారి. ఇంకొకసారి ఎందుకు వెళ్ళామంటే మాకు ఒక ల్యాండ్ ఉంది ఇక్కడ, ఒక ల్యాండ్ గచ్చిపల్లిలో మేము ల్యాండ్ కొన్నాను. కొంచెం డిస్ప్యూట్ ఉందని, గవర్నమెంట్కి సంబంధం లేదు, 2 పార్టీస్ మధ్య ఇది. అది కోర్టులో మాకు వచ్చింది. వస్తే అప్పీల్ వెళ్ళాలి. ఎవరు? కోర్టు అప్పీల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ కూడా క్లెయిమ్ చేస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్లకుండా నేను చేస్తానని చెప్పి వాళ్ళ బావమరిది, రాజశేఖర రెడ్డి గారి బావమరిది, కడప పేరేంటి, రవీంద్రారెడ్డి, ఆయన మధ్యలో ఎంటర్ అయిపోయి నాకింత బాగా ఇవ్వండి, గవర్నమెంట్ విల్ నాట్ గో టు ద సుప్రీం కోర్ట్ సో దట్ యూ కెన్ షేర్ అని చెప్పి. నేను అప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి ఏం చెప్పారంటే, మామూలుగా ఇటువంటి వాటిలో గవర్నమెంట్ హ్యాస్ టు ఫైట్, అప్పీల్ వెళ్ళాలి. వెళ్ళకుండా చేస్తే ఇది మళ్ళీ లాలుచి. నేను కూడా అధికారంలో ఉన్నాను కాబట్టి, మీతో ఉన్నాను కాబట్టి నేను కూడా లాలుచి పడ్డాను. అప్పీల్కి వెళ్ళకుండా చేసుకోవాలని నాకు వస్తే చెడ్డ పేరు. యూ గో టు ద సుప్రీం కోర్ట్ అండ్ ఆస్క్ హిమ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఇట్. 5 సార్లు వెళ్ళాను నేను ఆయన దగ్గర. అంతే. ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకోలేదు అసలుకి. చెప్పాను కదా, ఉన్నదాన్ని నువ్వు అప్పీల్ చేయమని చెప్పడానికి వెళ్ళాను. నువ్వు అప్పీల్ చేయవేమో, అప్పీల్ చేయమని చెప్పడానికి వెళ్ళాను నేను. నేను లాలుచి అయిపోయాను, నేనేదో గవర్నమెంట్లో బెనిఫిట్ పొందానని చెప్పి నాకు చెడిపోయారు, నీకు చెడిపోయారు ఎందుకు అని చెప్పడానికి వెళ్ళాను. సో అలా ఉండేది. పురంధేశ్వరి గారితో అసలు పెద్దగా డిస్కషన్ ఏమి ఉండేది కాదు. ఆయనే ఒకసారి ఏం చెప్పాడమ్మా, నేను ఎంపీ వరకు నేను మీ పేరు పంపించాను, అంతవరకే. మంత్రి మీరు అయిన దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదు, నా ప్రమేయం ఏమీ లేదు, మీ స్వశక్తితో మీరు అయిపోయారు ఎంపీ అని ఆయన ఒకసారి చెప్పాడు. వ్యక్తిగతంగా మీకు బాగా నచ్చే అంశం ఏంటి ఆయనలో? ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే అంటే క్విక్ యాక్షన్ ఉంటుంది. రామారావు గారు అట్లా క్విక్గా ఉండేది. ఒక ఇష్యూని ఇమీడియట్ గా అర్థం చేసుకోవటం, దాని మీద యాక్షన్ చేసుకోవడం అనేటట్టు ఉంటుంది. అది సెక్రటరీ. పోలవరం యాక్చువల్గా నీకు అంతకుముందు నుంచి ఉన్న పోలవరాన్ని స్టార్ట్ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారి. ఆ 5 సంవత్సరాల్లో ఆ ఫారెస్ట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్, తర్వాత వైల్డ్ లైఫ్ పర్మిషన్స్, తర్వాత అవి రాకముందే కాలువలు తవ్వటం మొదలుపెట్టడము, ధైర్యంగా చేసిన పని. దానివల్ల పోలవరం స్టార్ట్ అయింది. లేకపోతే పోలవరము ఏ ముఖ్యమంత్రి కూడా
ముంపు ప్రాంతం ఉంటుంది. తెలంగాణలో ఓట్లు కంబైన్ స్టేట్ కదా, తెలంగాణ ప్రజలకి ఇష్టం లేదు పోలవరం అనేది, భయపడతారు తెలంగాణలో ఓట్లు పోతాయి అనేటటువంటి భావంతో. కానీ ఆయన ధైర్యం చేసి ఆ పర్మిషన్స్కి ఒక టీంని పెట్టి ఆ టీంని కంటిన్యూస్ పర్సువేషన్ చేస్తూ పట్టి అవన్నీ కూడా పర్మిషన్స్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ హిమ్. దాంట్లో డౌట్ లేదు. సో ఆయన దగ్గర నుంచి చూశారు, ఈయన దగ్గర నుంచి చూద్దాం అనుకొని వెళ్ళి వెనక్కి రావాల్సి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈయన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు నాకేమీ అగౌరవంగా కానీ ఏమి మాట్లాడటం కానీ చేయటం కానీ నేను చేశాడని చెప్పి నేను అనను. కాకపోతే అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని అతను ఏం చేశాడంటే పుణికి పుచ్చుకోలేదు అనేది నా భావన. ఎంతో చక్కగా పరిపాలన చేసుకోవాల్సినటువంటి వ్యక్తి కక్షలు పెట్టుకుని దాడులు చేయటము, జైల్లో పెట్టడము, ఈ తర్వాత కరప్షన్ అంటారా, ఓకే మామూలుగా లేదు, లిక్కర్ కరప్షన్ కానివ్వండి, ఇలా మైన్స్ కరప్షన్ కానివ్వండి, దాన్ని ఒక పాలసీ లాగా తయారు చేసి పెట్టేశారు. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో ఫ్రంట్లైజ్ చేసేసి దాన్ని నాసిరకమైనటువంటి లిక్కర్ని జనాలకు పంపించి తర్వాత నేను సర్వే చేయించాను చాలా చోట్ల. మీకు ఈ లిక్కరు అయిన తర్వాత అంతకుముందు మరణాలకి తర్వాత మరణాలకి ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 లక్ష దాకా సంవత్సరానికి మరణాలు పెరిగినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద లిక్కర్. వేరే ఏదో జబ్బు ఉంటుంది, అతనికి జబ్బు ఉంటుంది, కానీ ఆ జబ్బు అగ్రివేట్ అయిపోయే దానికి ఏంటంటే ఈ చీప్ లిక్కర్ అనేటటువంటిది. మాకు తీసినట్టు మా డ్రైవర్ బ్రదర్ చనిపోయాడు, మా పిఏ కజిన్ చనిపోయాడు. ఏంట్రా అంటే 35-40 ఏళ్ళే కదా సార్ లిక్కర్ తాగి చచ్చిపోయాడు సార్. అలాంటి పాలన చేయకూడదు అనేటటువంటి ఒకటి నాకు. ఇప్పటికీ ఎప్పటికైనా కూడా లిక్కరు అనేటటువంటిది, మంచి లిక్కరు అనేటటువంటిది ఇబ్బంది లేదు, కానీ మరీ స్పూరియస్ లిక్కరు పంపు చేసి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టి మేము పరిపాలన చేస్తున్నాము అని అంటే అది దారుణం. అందుకంటే ఇంకా వాళ్ళని శిక్షిస్తారు దేవుడు డెఫినెట్గా. సో చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి. నేను చెప్తా ఉండేవాడిని, ఎక్కువ చెప్పడం ఒకటి అలవాటు, వీళ్ళకి చేసేది అంత ఉండదు. చేయాలని ఉత్సుకత ఉండవచ్చు, చేయాలనేటటువంటి ఉత్సుకత ఉండవచ్చు, కానీ జరిగేదానికి నువ్వు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు. అది చేస్తే అల్టిమేట్గా యువర్ డీడ్స్ ఓన్లీ హ్యాస్ టు స్పీక్, నాట్ యువర్ లిప్స్. యువర్ డీడ్స్ హ్యాస్ టు స్పీక్ అంటే నువ్వు నీ పనులు మాట్లాడాలి, దానికి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి నేను సిన్సియర్గా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అది యువకుడు, ఆవేశము, వ్యవహారము, వీళ్ళందరూ ఏంటంటే ఈ కొత్త జనరేషను. నాకు అర్థం కానిది ఎవరికైనా ఒకటే నేను చెప్పేది, వాళ్ళ చేతలు మాట్లాడాలి, పెదాలు కాదు, మాటలు కాదు. ఇప్పటికీ చెప్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఒక ఎన్సైక్లోపీడియా దగ్గుపాటి గారు, డేట్లతో సహా టైంతో సహా చెప్తారు అని చెప్తారు. కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన డేటు, ఇయర్? నాకు గుర్తులేదు. నాకు అంత జ్ఞాపక శక్తి ఉంటుందని నేను అనుకోను. ఏంటంటే పుస్తకం రాసినప్పుడు మాత్రం ఆ డేట్స్ సహా లేకపోతే అవన్నీ కూడా తన్నుకుంటా వచ్చేసింది నాకు. అంటే అది డైజెస్ట్ అయ్యి నేను ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతిని బట్టి వచ్చేసింది. ఓకే, అంత తప్పితే నేను ఆ పుస్తకం రాసినప్పుడు 40 రోజులు రాశాను. 40 రోజులు కూడా మా ఊర్లో నేను రిటైర్ అయిపోవాలని చెప్పి 2009లో మా ఊరు వెళ్ళిపోయి ఉంటే ఎలక్షన్స్ ముందు నిలబడకూడదు ఆ రోజు. నేను పొద్దున్న 4-3 గంటలకు లేచేటప్పటికి ఇక రాయమని చెప్పి వచ్చేసేది. కూర్చుని భాగోద్వేగం కాదు, తన్నుకుంటా వచ్చేసేది అంతేక. 10 పేజీలు రాసి 10-20 పేజీలు రాసేసి పడుకునేవాడిని. అలా 40 రోజుల్లో మొత్తం 250 పేజీలు ఎంత అది అట్లా వచ్చేసింది అంతే. ఇక
ఎవరిని అడగలేదు, లేకపోతే పేపర్లు చూడలేదు, లేకపోతే ఇంకో చోటకి పోలేదు. ఆ 30 రోజులు 4 రోజులు అక్కడే ఉన్నాను, బయట కూడా ఎక్కడికి పోయి తిరగలేదు. అలా వచ్చేసింది అంతే. ఇక డేట్స్ అన్ని అట్లా గుర్తున్నాయి. సో ఎమ్మెల్యే అయిన డేట్ గుర్తులేదు, ఫస్ట్ ఎమ్మెల్యే ఇయర్ గుర్తుంది, 83 నవంబర్. మ్యారేజ్ డేట్ ఎప్పుడు సార్? అవన్నీ అవి కూడా గుర్తుకోకపోతే ఇంకెందుకంటే ఇంకా మళ్ళీ మేడం బర్త్డే డేట్ గుర్తుందా? మొత్తం చాలా రోజులు గుర్తుకునేది కదా, తర్వాత గుర్తుంది. రితేష్ బర్త్డే డేట్? చేసి వాళ్ళది అంత సరిగ్గా గుర్తుంది నాకు. ఓకే. ఫిబ్రవరిలో ఉంటుంది, ఒకళ్ళు 8, ఒకళ్ళు 20. మా పాప బాబుది ఓకే. 2 ఫిబ్రవరి మాసమే. ఇయర్ అంటే గుర్తు ఉండదు. సో 79 కదా మీ మ్యారేజ్? 79. సార్ మామగారు కట్నం కింద ఏమి ఇచ్చారు? బాగోదు అవి, అమ్మాయిని ఇచ్చారు సార్ మాకు. కట్నంకి పూర్తిగా వ్యతిరేకని మీరు విన్నాను నేను. వ్యతిరేకత అని ఎట్లా అంటారండి? కట్నం ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇవాళ 2 ఏమంటారు, జెండరు ఒకటే, ఈక్వేషన్ డిఫరెన్స్ ఉండకూడదు అంటారు కదా. ఆస్తిలో వాళ్ళకి ఉంటుంది, భాగం వీళ్ళకి ఉంటుంది. ఓకే. అయినప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకు ఉండాలి, వీళ్ళకి ఆస్తి ఉండాలి. అమ్మాయికి ఏమైనా తండ్రి దగ్గర నుంచి ఆస్తి వస్తే తీసుకోవాల్సిందే, తప్పే ఉంది. ఓకే సార్, అదే మేడం తీసుకుంటే మేడం తీసుకున్నా నేను తీసుకున్నా ఒకటే కదా, ఇక ఒకటే అవుతుంది అది. ఆ విధంగా అయితే మాత్రం రామారావు గారి దగ్గర ఏమి ఆశించలేదు మేము. చక్కని భార్యని పొందాము, దానికి సంతోషించాలి. అంతకు తప్పితే దీని గురించి కట్నాలు కానుకల గురించి చెప్పాల్సినటువంటి సమయం కాదు ఇది, ఆలోచించాల్సిన విషయం కాదు. మంచి అమ్మాయిని ఇచ్చానని చెప్పారు, చాలా అదొక్కటి చాలు, అంతకు మించి ఇప్పుడు ఇంత గౌరవం పొందుతా ఉన్నాం కదా మేము, ఇదంతా కూడా ఆయన పుణ్యమే కదా, వాళ్ళ పుణ్యమే కదా. అది నిజంగా సార్, ఇన్ని సంవత్సరాలైనా కానీ మీరు చెడగొట్టుకోలేదు, అది అంత సంతోషం. గ్రేట్. ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆయన పుణ్యమే కదా అని మాట్లాడటం అనేది, నిజంగా ఆ సంబోధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటికి అలానే ఉన్నారు కాబట్టి మీ మర్యాద, మీ గౌరవం ఏమాత్రం తగ్గలేదు సార్. ఎక్కడ కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడు సుస్థిరంగా అలానే ఉండిపోతారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే ఒక పేజీ అలానే ఉంటుంది వాళ్ళ మైండ్లో, మనసులో. సో హ్యాపీ జీవితాన్ని మీరు లీడ్ చేస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఫస్ట్ కల్మషం లేకుండా ఉన్నారు, ఆజాత శత్రు అని ఒక పేరు తెచ్చుకున్నారు. సో ఏ పార్టీ వాళ్ళైనా కానీ వెంకటేశ్వర గారితో మనకెందుకురా అనుకునే వాళ్ళే లేరు. ఎవరైనా కానీ కనిపిస్తే ఎలా ఉన్నావు అని ప్రేమగా మాట్లాడే వాళ్ళని మీరు సంపాదించుకున్నారు. కాబట్టి మీ ఆస్తి వెలకట్టలేనిది సార్. ఈ ప్రేమ, ఆప్యాయత అలానే ఉండాలని, మీరు కూడా ఇలానే ముందుకు వెళ్తూ చాలా మందికి మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సంతోషం మీరు వచ్చి ఈ రోజున ఇన్ని విషయాల్లో నా చేత ప్రజలకు చెప్పించడానికి అవకాశం వచ్చింది కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.